హాయ్ హరీష్ గారు. నమస్తే సార్. సార్ నమస్తే. బట్ ఐ హ్యావ్ టు టెల్ యూ, మనిషా మీరు ఇంకేమన్నానా? సార్ నేను మీరు మీ గొల్టీ ఆఫీస్ నుంచి ఇంత దూరం వచ్చి ఈ పక్కన సౌండ్ మిక్సింగ్ జరుగుతుంది. మీరు అంత దూరం నుంచి ఇంత ట్రాఫిక్. సార్ వదిలేయండి సార్, మేము వచ్చేది ఏంటి అసలు? చూస్తున్న వాళ్ళకి తెలుసో లేదో కానీ సార్ నెక్ ఏదో అంటారు చూసారా, నెక్ టు నెక్ టెన్షన్ ఇది. రేపు మార్నింగ్ కల్లా కాపీస్ పంపాలి. అసలు చెప్పిన ఇన్ని ఇయర్స్లో నేను ఏ డైరెక్టర్ని ఈ టైంలో అసలు ఇంటర్వ్యూ కాదు కదా, సేమ్ మైండ్లో కూడా కనిపించలేదు నాకు ఎవరు. మనిషి కాదు, ఇంకేదో డిఫరెంట్ మేక్ మీరు. అంటే నాకు నేను స్టేజ్ థియేటర్ చేసే టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తే మాకు ఒక ఫేమస్ డ్రామాలో ఒక డైలాగ్ ఉండేది. అరే అదేంట్రా స్కూటరు రిపేర్ అన్న మరి ఎలా వచ్చావు అలా అడిగినప్పుడు మా గురువులు మా అంకుల్స్ వాళ్ళందరూ రెగ్యులర్గా ఒక డైలాగ్ చెప్పుకునేవాళ్ళం. దెబ్బలు తిని తిని గుండె బండబారిపోయింది సుభద్ర అని. ఆ సుభద్ర ఎవరు ఈరోజు ఎవరికి తెలియదు. డ్రామాల డైలాగ్. సో ఏంటంటే చాలా ప్రజలతో కంపేర్ చేస్తే ఇది ఏంటంటే ల్యాక్ ఆఫ్ స్లీప్ ఒక్కటే. నేను మామూలుగానే నేను నిశాచరి, బట్ ల్యాక్ ఆఫ్ స్లీప్ 1 డే 2 డే 3 డే ఓకే. కంటిన్యూ అయ్యేసరికి ఏముందంటే కొంచెం క్రియేటివ్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు, సౌండ్ చెక్స్ అప్పుడు, పిక్చర్ అప్పుడు కొంచెం మోర్ అలర్ట్గా ఉండాల్సి వస్తుంది. ఆ టెన్షన్ ప్రెషర్ అంత కాన్సన్ట్రేషన్ పెద్ద కుదరదు. ఫుల్గా పెట్టాలి. పెద్ద నిద్ర లేకుండా పనిచేసే చాలామంది ఉంటారు. బట్ సౌండ్, ఎడిటింగ్, డైలాగు, ఎఫెక్ట్స్, పిక్చర్ క్వాలిటీ, డిఏ, కలర్ కరెక్షన్స్ ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్. మనం ఇవాళ మొత్తం సౌండే చేద్దామని పెట్టుకున్నాం అనుకోండి, ప్రిపేర్ అయిపోయి ఉంటాం. ఒక రీల్ సౌండ్ అవగానే అక్కడ సీజీ షాట్లు వచ్చిన ఫస్ట్ అవి ఓకే చేయాలంటే సీజీ షాట్ల ముందు మళ్ళీ ఆ సీన్కి బిఫోర్ ఏంటి, ఆఫ్టర్ ఏంటి, అక్కడ కథ ఏంటి, అక్కడ ఏం కావాలి, ఇక్కడ కొంచెం ఇన్ఫ్యాక్ట్ ఒక చిన్న క్లారిఫికేషన్, యుఎస్ ప్రీమియర్స్ ఏంటి ఆన్ టైం ఉన్నారు మీరు? ఎందుకంటే చాలా ఎర్లీగా షెడ్యూల్ చేశారు. మీ ముందే మాట్లాడాను. నాకు మా CEO చెర్రీ గారు లైన్లో ఉన్నారు. ఎవ్రీథింగ్ హ్యాపీ సార్ అన్నారు. ఆల్మోస్ట్ ఫస్ట్ హాఫ్ పంపించేసాం. సెకండ్ హాఫ్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2 రీల్స్ వెళ్ళిపోయాయి. మీ డిస్ట్రిబ్యూటర్ కూడా అందువేసం చేయలేండి ఇందులో. లాస్ట్ మినిట్ విజయ్ గారు డేర్ డెవిలా దాన్ని ఏమంటారు, డైనమిక్ ప్రొడ్యూసర్ ప్రత్యేకంగా విజయ్ గారు. ఆయన ఏంటంటే బాబు, నవీన్ గారు, రవి గారు కూడా అన్నిసార్లు ఫోన్ చేయరు. ఆయన ఎన్నిసార్లు ఫోన్ చేస్తారో, ఎవ్రీ అప్డేట్, ఎవ్రీ ఇది సార్ ఇగో ఈ ట్వీట్ చూడండి బాగుంది, ఇగో ఇలా ఉంది, ఇగో పోస్ట్ ఇలా ఉంది. అమేజింగ్ అండి. ఇట్స్ అ ప్యాషనెట్ డిస్ట్రిబ్యూటర్. అందుకని నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు సార్. అంటే చాలా ఇన్ఫ్యాక్ట్ ఇది ముందు చెప్పాలి, నేను ఇంటర్వ్యూ మీరు నాకంటే కూడా ఎక్కువ తపన పడ్డారు మీరు. లేదు మనం చెయ్యాలి, మనం కూర్చోవాలని చెప్పి. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కాదు సార్, ఏమైందంటే బయట మనకి ఇంతకుముందు జరిగిన ప్రెస్ మీట్లో మీరు స్పోర్టివ్గా ఉన్నారు, నేను స్పోర్టివ్గా ఉన్నాను. మనకి సంబంధం లేని విషయం అది బేసిక్గా. బట్ ఎందుకో ఆ టాపిక్ మాట్లాడేసరికి ఏమైపోయిందంటే ప్రతిసారి మీరు ఏదైనా ట్వీట్ చేసినా, లేదా నేను మిమ్మల్ని ట్వీట్ చేసినా, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు లేదా నన్న మంచిలో ఒకళ్ళకు మన ఇద్దరికి యాక్చువల్గా ఒక ఫ్యాన్ వర్స్ లాగా జరిగింది. అది ఉండకూడదు అనేది నా అసలు వీళ్ళకి తెలియదు ఏంటంటే, అది జరిగిన ఫ్యూ మినిట్స్ అవర్స్లోనూ మన ఇద్దరం వి బికేమ్ వెరీ క్లోజ్. కరెక్ట్ సార్. ఎనీవేస్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం, మీ టైం వేస్ట్ చేయను సార్. ఇందులో కొన్ని విషయాలు కొద్దిగా అన్కంఫర్టబుల్గా అనిపించినా సరే, యు నో మీ, యు నో మై ఇంటెన్షన్స్. సో అలాగే మాట్లాడుకుందాం. ఎవరో అన్కంఫర్టబుల్ అని స్టార్ట్ చేస్తా అంటే, నేను అన్కంఫర్టబుల్గా ఉండదు, నువ్వు అన్కంఫర్టబుల్ అవ్వకుండా చూసుకో అంటాడు హరీష్. నేను అదే అందాం అనుకున్నాను. బట్ టెంపర్లో పోసాని గారి డైలాగ్ ఉంటుంది, సార్ మీరు మారిపోయారు సార్. నాలోంచి ఒక పద్దాక కూడా బయటకు వచ్చి నాకే చెప్తాడు అనమాట, మీరు మారిపోయారు సార్. ఒక సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు, ఆల్మోస్ట్ రిలీజ్ అయిపోయినప్పుడు, రిలీజ్ అవుతుండగా ముందు, ఇట్స్ ఆల్ అబౌట్ రిజల్ట్. సినిమా సక్సెస్సా ఫెయిల్యూరా, దాన్ని బట్టి ఒక డైరెక్టర్ ఫీలింగ్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మారిపోతూ ఉంటాయి. బట్ వెరీ రేర్గా ఒక డైరెక్టర్కి ఒక రిలీఫ్, సినిమా నుంచి ఆ సినిమాని పంపేస్తున్నాం, ఎలా అయితే ఆడపిల్ల తండ్రి అమ్మాయికి పెళ్లి చేసి బయటకు పంపించేస్తున్నాడు, ప్రస్తుతానికి ఇంకా అయిపోయిందిలేమ్మా అనే రిలీఫ్ ఉందనుకోవాలి. రిలీఫ్ కంటే దాన్ని ఏమంటారంటే, ఈ బయటికి వెళ్ళే ఈ అమ్మాయికి ఎవరు వంకలు పెట్టొద్దు అన్న తాపత్రయం ఎక్కువ. ముక్కు బాగాలేదనో, మూతి బాగాలేదనో, అది బాగాలేదనో. సో సౌండ్ సైడు, పిక్చర్ సైడు మనం అనుకున్నప్పుడు మనం ఏదైతే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ మైండ్స్లో రన్ అవుతూ ఒక షార్ట్ తీస్తామో, షూటింగ్లో ఎలాగో కళ్యాణ్ గారు నేను అడిగిన దానికంటే ఎక్కువ ఇచ్చేశారు. ఇప్పుడు ఐ థింక్ ఐఎమ్ వెరీ హ్యాపీ జోన్. తమ్మను
ఈ సినిమాని ఆ, ఇది చెప్తే మళ్ళీ ఎక్కువ చేస్తున్నాడు లేదా ఏంట్రా ఏదో మాట్లాడుకుంటారు కానీ ఇంకా ఏది మాట్లాడినా మనం బేరీ చేసుకోవాలంటే బతకలేము. ఇంకా అసలు అది వేరు. నా అంచనాలని మించి అనొచ్చా, లేదా సినిమాని కొన్ని సీన్లు నాకంటే బెటర్గా అర్థం చేసుకోవడం అనిపించింది. ఇంత షార్ట్ టైంలో అంటే పిక్చర్ కదా, ఇందాక ఎవరో అడిగారు కథ చెప్పినప్పుడు దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫీల్ అవుతారు కదా, ఇప్పుడు ఈ షార్ట్ టైంలో నేను కథ చెప్పినప్పుడు ఇక్కడి నుంచి ఇలా వర్షం వస్తుంటుంది, పవన్ కళ్యాణ్ గారు నడుచుకుంటూ వస్తుంటారు, చేతులు ఏదో ఇన్ని చెప్పాల్సి వస్తుంది. విజువల్ చూశాను అనుకోండి, డైరెక్ట్ విజువల్ చూస్తున్నాడు కదా, పవన్ కళ్యాణ్ గారిని చూసినప్పుడు వచ్చే ఊపు వేరు ఉంటుంది కదా మ్యూజిక్ కొట్టడానికి. సో ఇది అన్ని 176 సినిమాలు చేసాడు సార్. ఎక్స్పీరియన్స్ ఎక్కడ ఏ ఎమోషన్ ఏంటనేది. సార్ ఒక పవన్ కళ్యాణ్ గారు కమిట్మెంట్ గురించి స్టార్ట్ చేశారు మీరు. నాకు ఒకటి అర్థం కాదు, చాలామంది అంటే గుడ్ సెన్స్ బ్యాడ్ సెన్స్ అనేది పక్కన పెట్టండి, పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చాక ఎప్పుడైతే సెకండ్ ఇన్నింగ్స్లో సినిమాలు మొదలుపెట్టారో ఆయన ఎనఫ్ టైం ఇవ్వలేకపోతున్నారు, చాలామంది సినిమాల గురించి చుట్టేస్తున్నారు, ఆయన అవైలబిలిటీని బట్టి ఇంకా ఫాస్ట్గా లాగిన్ చేసి చుట్టేస్తున్నారు అని ఒక టాక్ బలంగా వినిపిస్తుంది. మీ దాకా కూడా వచ్చే ఉంటుంది. మీలాంటి వాళ్ళు ఏంటంటే స్టేజ్ ఎక్కి విపరీతంగా పొగుడతారు ఆయన కమిట్మెంట్ అని చెప్పి. దీస్ ఆర్ 2 డిఫరెంట్ థింగ్స్. ఎందుకంటే ఆయన ఇవ్వట్లేదని కాదు, ఆయన ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడు. అలాంటి టైంలో కూడా హౌ కెన్ హీ బికమ్ కమిటెడ్ అంటే? హౌ కెన్ హీ బికమ్ కమిటెడ్ అంటే ఏంటంటేనండి, సినిమాలు చుట్టేస్తున్నారు అనేది నేను పెద్దగా నేను దాన్ని ఏకీభవించను. ఓజీ సినిమాని చూసి ఎవరైనా చుట్టేసాను అనుకోవచ్చా? అసలు ఆ విజువల్ క్వాలిటీ కానీ ఆ టెక్నికల్ వాల్యూస్ కానీ ఎవరైనా చుట్టేసారు అనుకోవచ్చు ఆ సినిమాని చూసి? లేదు. హరిహరమల్లు ఇర్రెస్పెక్ట్ రిజల్ట్ సీజీల గురించి దాని గురించి చిన్న డిబేట్ ఉన్నా సరే ఆ స్పాన్ అది ఎఫర్ట్ అయితే పెట్టారు కదా, డెఫినెట్గా ఎఫర్ట్ అయితే ఉంది కదా. భీమ్లా నాయక్ అంటారా, కథకు తగ్గట్టుగా కథ అంతా ఒక పోలీస్ స్టేషన్, ఒక ఊరు, ఒక ఆపోనెంట్ ఇగోతో ఉన్న క్యారెక్టర్తో బట్టి ఐ థింక్ దానికి రవికే చంద్రన్ గారు సినిమాటోగ్రఫీ, తమన్ మ్యూజిక్ చుట్టేయడం అంటే ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హరిహర వీరమల్లే తీసుకుందాం, అక్కడక్కడ మీకు చూస్తే చాలా కంటిన్యూటీ ఇష్యూస్. అదే సార్ దాని మీద డిబేట్ల గురించి ఉన్నాయండి. మీరు కూడా చూడండి, అంటే మీరు కూడా హరిహర వీరమల్ల గురించి మాట్లాడినప్పుడు ఓజీ గురించి మాట్లాడలా. సో నేనేమన్నానంటే ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, కమిట్మెంట్ అంటే ఏంటంటే 10 గంటలకు వస్తాన్న వ్యక్తి 2 గంటలకు వస్తే దాన్ని కమిట్మెంట్ అన్నమా. ఓకే, నేను చెప్పడమే నేను 2 o'clock వస్తున్నాను, మార్నింగ్ నాకు పలానా క్యాబినెట్ మీటింగ్స్ ఉన్నాయి లేదా పలానా, నేను మార్నింగ్ మంగళగిరిలో నేను 2 o'clock వస్తాను, అక్కడి నుంచి నైట్ 11, 12 సీన్ బట్టి మీరు ప్రొసీడ్ అవ్వం. ఈ మనిషి 2 o'clock వస్తున్నాడని చెప్పిన తర్వాత మా ప్లానింగ్ కూడా అలాగే ఉంది. 2 o'clock వరకు ఆయన లేని షార్ట్స్, ఆయన లేని బిట్లు తీసుకుని 2 o'clock సార్ రాగానే కంటిన్యూ అయిపోయింది. ఆ 2 o'clock వచ్చి చేస్తా చూసారా, దట్ ఈస్ కమిట్మెంట్. ఓకే, ఈ షూటింగ్ ఉంది కదా, లేకపోతే మేము పర్లేలే మన ప్రొడ్యూసర్లు మన డైరెక్టర్ కదా, ఇవాళ కుదరట్లేదు, నాకు అక్కడ కొంచెం స్ట్రెయిన్ అయిపోయాను అని వదిలేశారు అనుకోండి ఎప్పుడన్నా ఒకసారి, అది అప్పుడు కమిట్మెంట్ లేకపోవడం అనొచ్చు. ఏ రోజు కూడా ఇవాళ క్లైమాక్స్ చేసి నెక్స్ట్ డే దేగ్లెంగే సాంగ్ చేసి ఆ తర్వాత ఈ దేగ్లెంగే సాంగ్ సెట్ చేశారు, ఆయనలో అంత పెద్ద సెట్ చేశారు ఆనంద్ సాయి గారు, అందులో ఇమీడియట్గా సాంగ్ తర్వాత వచ్చి మళ్ళీ కాల్ రేతర సాంగ్ చేశారు. దీన్ని కమిట్మెంట్ అనకపోతే ఏమంటాం? ఒక హాస్పిటల్ సీన్ ఒకటి ఉంటుంది చిన్నది, దాంట్లో ఒక చిన్న ఎమోషనల్ సీన్కి ఆయన జస్ట్ సీన్ ప్రిపరేషన్కి ఒక 1/2 hour to 1 hour సీన్ పేపర్ చదువుకొని ప్రిపేర్ అయ్యారు ఆయన. సరే ఇన్ని సినిమాలు చేశాను నేను, హరీష్ ఎలాగో కాస్త ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టరే, చేసేద్దాం ఆ టైంకి ఏదో ఇచ్చేసి వెళ్ళిపోదాం అని అనుకుంటే ఆయన ఇంత ఎఫర్ట్ పెట్టి ఈ రకంగా డ్యాన్సులు చేస్తూ ఈ రకంగా ఎనర్జీ, ట్రైలర్ చూసిన అందరూ ఏమన్నారు, కళ్యాణ్ గారి ఎనర్జీ స్వాగ్ మొక్కుబడిగా ఆయన సినిమాలు చేయడం ఒక సింపుల్ అండి. మాటిస్తే నిలబడడం అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆ ప్రొడ్యూసర్లు కూడా ఆయన డిస్టర్బ్ చేయలేదు, ఆయన వీళ్ళని బట్టి చాలా కోఆపరేట్ చేశారు, దాన్ని పిలుస్తారులే అనుకున్నాము. ఆ టైంలో ఒక రకంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఒకసారి కాల్ చేశారు, చేసి ఒకసారి అన్నపూర్ణ స్టూడియో దగ్గర సార్ రెడీగా ఉన్నారని. ఆయన ప్రీతంగా సినిమాలు చేస్తున్నారు, బిజీగా ఉన్నారు. సినిమాకు సంబంధించిన వ్యక్తే ఇది కమ్యూనికేట్ చేయగలడు, ఎందుకంటే సినిమా ఎన్ని రోజులు ఇవ్వాలి, ఎన్ని రోజులు ఇవ్వగలుగుతాడు, ఎలా ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది ఓన్లీ సినిమాకి సంబంధించిన వ్యక్తే. మళ్ళీ ఇక్కడ త్రివిక్రమ్ గారు పవన్ కళ్యాణ్ గారి సినిమాలు అది కాదు, ఆయన సినిమా తీసే డైరెక్టర్ కాబట్టి మేము ముగ్గురం అందరం తెలుసు కాబట్టి త్రివిక్రమ్ గారు పిలిచి సార్ రెడీ అయిపోతాను, మీరు కూడా రెడీ అయిపోయింది అని చెప్పారు. ఆ విషయంలో త్రివిక్రమ్ గారికి నేను సార్ బట్ బయట కమిట్మెంట్ విషయానికి వస్తే అసలు మార్నింగ్ 4:35 వరకు నైట్ సీన్ సార్
ఇది కొంచెం ఎమోషనల్ సీను, ఇప్పుడు కనుక ఇది బ్రేక్ చేసి మళ్ళీ రేప్ చేద్దామంటే అది కరెక్ట్ కాదు, మూడ్ క్యారీ అవుతుంది. ఇప్పుడే చేసేద్దాం సార్ అంటే 5 వరకు ఆయన సీన్ చేసి ఇమ్మీడియట్గా ఫ్లైట్ పట్టుకొని మంగళగిరి 2 గంటలు 3 గంటలు మంగళగిరి చేరుకున్న సందర్భాలు ఉన్నాయి. అసలు కళ్యాణ్ గారి కమిట్మెంట్ క్వశ్చన్ చేయడం అనేది అసలు అది క్లోజ్గా ఉన్నాడు. అంటే మీకు తెలిసినంతగా బయట అందుకే తెలియదు కాబట్టి తెలియదు కాబట్టి మాట్లాడతారు. ఇంత వివరంగా చెప్తాను. సార్ ఇంకొక విషయం, త్రివిక్రమ్ గారు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి ఒక టైంలో బాగా వినిపించింది ఏంటంటే హరీష్ గారికి త్రివిక్రమ్ గారికి ఏదో చిన్న ఇష్యూ నడిచింది, దాని కారణంగానే ఆయనకి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న పరపతి కారణంగా రీమేక్ సినిమాలు వకీల్ సాబ్ అయితే ఏంటి, భీమ్లా నాయక్ ఏంటి, అప్పుడు దాకా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో లేని సినిమాలను తీసి మధ్యలో పెట్టి హరీష్ సినిమాని డిలే చేసుకుంటూ వచ్చారు అనేది కూడా ఒకటి అనిపించింది. లేదండి, అంటే సోషల్ మీడియాలో వెబ్సైట్లో 100 వస్తాయి, అది అలా కొట్టేసినా మీరు ఆ సమాధానానికి సాటిస్ఫై అవ్వరేమో. ఒకవేళ ఆయనకి నాకు విభేదాలు ఉంటే ఇవాళ మీరే త్రివిక్రమ్ గారు టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి నేనే తీసుకొచ్చింది. మీరే తీసుకొచ్చారు, మీరు అడగల, మీరు అడగ, నేను టాపిక్ ఎందుకు తీసుకొస్తాను, ఆయనకి హార్ట్ ఫెల్ థ్యాంక్స్ ఎందుకు చెప్తాను. సంధ్యా థియేటర్లో మొత్తం మీడియా అంత గబ్బర్ సింగ్ మార్నింగ్ షో చూసి ఇన్ని మైకుల ముందు హరీష్ బాగా రాశాడు, బాగా తీశాడు, కళ్యాణ్ గారిని ఫ్యాన్స్ ఎలా చూపించారు కూడా అలా చూపించాడు అని ఆయన చెప్పిన మాటలు ఈ రోజుకి మర్చిపోయి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అవ్వనప్పుడు ఆయన 5 నంది అవార్డులు కొట్టిన డైలాగ్ రైటర్ అండి. ఆయనతో ఒక కాన్ఫ్రంటేషన్ కానీ కాన్ఫిడెంట్ కానీ ఏ పాయింట్ మీద ఉంటుంది. నేను నిన్న కూడా క్లియర్గా చెప్పాను. ఫస్ట్ ఒక ఖుషి ఎక్స్టెండెడ్ కథ అనుకున్నాము, అది కుదరలేదు. తర్వాత కోవిడ్లో మీ వెబ్సైట్ దగ్గర చాలా వెబ్సైట్లో రాశారు హరీష్ చాలా ప్యానిక్ అవుతుందంట, బయటికి రావట్లేదంట అని కూడా రాశారు. ఎవరో అందరూ ప్యానిక్ అయ్యాం కదా. కాదు, నా గురించి ఆర్టికల్స్ పడ్డాయి. అంటే అసలు నేను ఒక 68 days డోర్ లాక్ చేసుకున్నాను. ఐ డెంట్ సీ హ్యూమన్ ఫేస్ పేరెంట్స్కి అందరికి వచ్చినప్పుడు కొంచెం. సో త్రివిక్రమ్ గారు డైలాగ్స్ కానీ ఆయన రైటింగ్ కానీ ఆయన టేకింగ్ కానీ నేను ఒక ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వకుండా నుంచి నేను ఐ థింక్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వబోతున్న టైంలో ఆయన డైరెక్టర్ అయ్యాడు, బిఫోర్ అంతా రైటర్గానే. సో ఇంకా ఒక్కొక్క ఆర్టికల్కి సమాధానం చెప్పుకుంటూ పోతే ఇదంతా అక్కడే వెళ్ళిపోతే నేను ఆయన అగ్రజాన్ని పిలుస్తాను. మన ట్రైలర్ చూసి మెసేజ్ చేశారు, మేము 1 గంట సేపు మాట్లాడుకుంటే 55 నిమిషాలు నవ్వుకుంటాం. సో ఆయనతో నాకు ఇట్స్ లైక్ లిటరేచర్ ఫ్రీక్స్ కదా మీ ఇద్దరు. ఒక అన్నయ్య, నేను ఏదైనా పని చేస్తే ఆయన దానికి ఇంకో కౌంటర్, దానికి ఇంకోటి ఇలా 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 కళ్యాణ్ నవ్వుకుంటుంటారు మేము ఆడుకుంటుంటే. సో ఇట్స్ లైక్ మోర్ దెన్ ఎ బ్రదర్ టు మీ. సూపర్ సార్. కళ్యాణ్ గారు పాలిటిక్స్, డిప్యూటీ సీఎం, మీకు ఆల్మోస్ట్ లైఫ్ ఇచ్చిన దేవుడు అని మీరే చెప్తారు కాబట్టి ఇచ్చిన హీరో ఇవన్నీ పక్కన పెట్టండి. మీరు ఒక రైటరు, ఒక డైరెక్టరు, చాలా స్పీడ్. హరీష్ అంటే చాలా స్పీడ్. పవన్ కళ్యాణ్ గారు సెట్కి వస్తారు, పలానా టైం అని చెప్తారు, ఓకే. బట్ ఆయనతో పాటు ఒక సెట్ ఆఫ్ పీపుల్, ఒక సెట్ ఆఫ్ ప్రోటోకాల్, ఈవేళ ఎక్కడ ఉంటే రేపొద్దున్న ఆయన ఎక్కడ ఉంటారో ఆయనకే తెలియదు. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ వచ్చి అనుకున్న ప్లాన్లు మారిపోవచ్చు, రకరకాలు జరుగుతూ ఉంటాయి కాన్స్టెంట్గా. ఏవి కూడా మామూలుగా సినిమాలోనే మనకు కంట్రోల్లో ఏవి ఉండవు. అలాంటిది వేరే ఇంకా పెద్ద సబ్జెక్ట్ ఒకటి, కంట్రోల్ లేని సబ్జెక్ట్ వచ్చి సెట్ మీద కూర్చుంటుంది. అసలు ఇంత గందరగోళం లేకపోతే ఇంత స్ట్రెస్ మధ్యలో ఒక డైరెక్టర్ కానీ రైటర్ కానీ ఒక క్లియర్ కన్విక్షన్తో ఈరోజు ఇది తీయాలి, ఈరోజు ఇది చేయాలి, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు వెళ్ళిపోతారు, ఆయన లేని షాట్ పెట్టుకోవాలి, ఆప్టిమైజేషన్ అంటారు కదా, మనం టైం ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవడం, అసలు అది ఎలా పాసిబుల్ అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుంది అనేది రేపు మీకు సినిమా చూసాక తెలుస్తుంది. నిన్న కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు ప్రీ రిలీజ్ ఫంక్షన్లో, నెక్స్ట్ నాతో ఎవరైనా సినిమా చేయాల్సి వస్తే హరీష్ మైత్రి గారు. నెక్స్ట్ మాట ఇదేనా? నేనేంటంటేనండి ఈ సినిమాని కాదండి, నేను అంటే బేసిక్గా నేను చాలా ఫాస్ట్గా నా ఫస్ట్ సినిమా అయిపోయిన స్టైల్ కదా, ఫస్ట్ సినిమా అయిపోయిన తర్వాత అదే అండి అక్కడికే వస్తాను. పూరి గారి దగ్గర నేను అసిస్టెంట్గా జాయిన్ అయ్యా, రైటర్గా. ఆయన మేకింగ్ అనేది అసలు మోస్ట్ ఆయన ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంటుంది. ఆ తర్వాత దానికంటే ముందు అదురు సినిమాకి నేను వినాయక్ గారి దగ్గర ఉన్నా. ఇద్దరు దళదళాడిస్తారు. మీకు ఏమవుతుంటుంది ఇంకోటి ఏంటంటే సినిమా బై సినిమా తీసుకెళ్తున్న కొద్దీ మీకు ఫైనల్ ఎడిట్ దగ్గరికి మీ విజన్ వెళ్ళిపోద్ది. ఈ షాట్ అవసరమా కాదా, ఈ షాట్ పెట్టుకోవాలా వద్దా. నా దృష్టిలో డైరెక్షన్ అంటే, నా దృష్టిలో ఐ మే బీ రాంగ్, బట్ నేను తీసే పద్ధతి ఏంటంటే ఒక డైలాగ్, ఒక షాట్ మిడ్లో ఉండాలా, లాంగ్లో ఉండాలా, వైడ్లో ఉండాలా, ఎంత వైడ్లో ఉండాలి, ఎంత టైట్లో ఉండాలి అని డిసైడ్ అయిపోతాం చూసారా, అది డైరెక్షన్. ఇది క్లోజ్ తీసుకుందాం, ఎందుకంటే ఆబ్వియస్లీ చెప్పేసారు ఎడిట్ ఫైనల్గా మీ మైండ్, ఎందుకైనా మంచిది మిడ్ కూడా తీసుకుందాం, ఎందుకైనా మంచిది వైడ్ పెడదాం అంటే రేపు పొద్దున ఎడిటర్ చేతికి డైరెక్షన్ ఒక చెప్పిన అవుతుంది. సరే ఎందుకైనా మంచిది అనే ఒక కాన్సెప్ట్ ఉంది కదా, ఉంటుంది. ఆ కాన్సెప్ట్ మీద అందుకే వన్ మోర్ చేస్తాం ఇండస్ట్రీలో. కరెక్ట్, 4 గంటల సినిమాలు, 3.5 గంటల సినిమాలు, 4.5 గంటలు తీసి దాన్ని కుదించుకుంటారు 2.5కో 3 గంటలు అయ్యే సందర్భాలు బాగా ఎక్కువ కదా. మన సినిమా గురించి మాట్లాడుకుందాం సార్. ఇప్పుడు
నా అన్ఎడిటెడ్ లెంత్ ఫస్ట్ హాఫ్ 1 hour 19 minutes వచ్చింది. ఓకే. ఎడిట్ చెయ్యను, నేను తీసిన ఫస్ట్ హాఫ్ 1 hour 19 minutes వచ్చింది. దాంట్లో నుంచి ఆ చిన్న చిన్న షార్ట్ ముందు అవి ఫ్రేమ్ ట్రిమ్మింగ్ ఎక్స్టెన్షన్స్ తీసుకుంటే ఒక 10 minutes 9 minutes తీసేస్తే నౌ టుడే ఇట్ ఈస్ ఫస్ట్ హాఫ్ ఐ థింక్ వెరీ రేసీగా 109 minutes ఆర్ 110 minutes ఉంటుంది. సూపర్. 10 నిమిషాలు అంటే అది వేస్టేజే కదా అది. సెకండ్ హాఫ్ అంతే ఇంచుమించు. సెకండ్ హాఫ్లో కొంచెం డీటెయిలింగ్, ఫస్ట్ హాఫ్లో వేసినవన్నీ అన్ఫోల్డ్ అవుతుంటాయి కాబట్టి సెకండ్ హాఫ్లో కొంచెం డీటెయిలింగ్ అది ఉంటుంది కాబట్టి ఇట్స్ లైక్ మోర్ దెన్ 120కి అటు ఇటుగా ఉంటుంది మ్యాక్సిమం. ఇంకా రోలింగ్ టైటిల్స్ అయ్యి ఇంకా నేను చెక్ చేయలేదు. సో నిన్న స్పీచ్లో మీరు మాట్లాడిన ఒక పదం నాకు బాగా మైండ్లో కూర్చుంది. ఒక టైంలో హరీష్ మానసికంగా క్షతగాత్రుడినైన టైంలో పవన్ కళ్యాణ్ గారు నాకు శ్రీహరిలాగా వచ్చి గజేంద్ర మోక్షంలో ఎలా అయితే హెల్ప్ చేశారో శ్రీహరి అలా హెల్ప్ చేశారనే మాట చాలా పెద్ద మాట. ఏంటి అసలు అంటే అసలు హరీష్ అనే వ్యక్తి నేను నిజంగా హట్ అయ్యాను, లేకపోతే నిజంగా నేను లోలో ఉన్నాను, డౌన్లో ఉన్నాను అని చెప్పడానికి కూడా బయటపడని మనిషి. అది చాలా పెద్ద మాట మీరు వాడిన మాట. మీ లైఫ్లో ఎప్పుడూ అంత అలాంటి మాట బయట మాట్లాడి ఉండరు. ఏంటి అసలు వాట్ ఈస్ ఇట్? చాలాసార్లు మాట్లాడాను. షాక్ తర్వాత నా సిచ్యువేషన్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాను. అది మేబీ వెరీ స్టార్ట్ కదా. ఎందుకంత పెద్ద మాట మాట్లాడానంటే ఒక పెద్ద మనసు తాలూకు ఆప్యాయత అది నాకు తగిలింది కాబట్టి నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్పాను. నేను కూడా చెప్పాను, మనిషి ఎవడైనా లోలో ఉంటాడు, లోలో లేని మనుషుడు మనం ఏమో దేవుడు అని చెప్పాను. షాక్ తర్వాత నా పరిస్థితి ఏంటి అవన్నీ చాలా విషయాలు. అంటే బట్ మీరు ప్రతిసారి నా సినిమా అన్ని రికార్డులు కొట్టింది, ఇన్ని రికార్డులు కొట్టింది, నాకు ఈ సక్సెస్ వచ్చింది, ఇది కాదండి. దీని వెనకాల కూడా అంటే ఒక ఇంటర్మీడియట్ చదివే కుర్రోడు, లేకపోతే ఒక జాబ్ ట్రై చేసేవాడు, ఒక సాఫ్ట్వేర్ ఇప్పుడు ఏదో రిసెషన్ ఉంటున్నారు అన్నాడు, పర్లేదు. ఎవరైనా సినిమా వాళ్ళు అనగానే ఒక చిన్న లగ్జరీ కోషెంట్లో, లగ్జరీ ట్యాంజెంట్లో చూస్తారు కదా. సో మాకు మెంటల్ హెల్త్, మాకు లోలు హైలు అన్నీ ఉంటాయి. అంటే అంతమంది ఫ్యాన్స్ వచ్చేసరికి నాకు నిజంగా ఈ సినిమా ఒక జర్నీ ఎమోషనల్ అయిపోయి చెప్పాను. డెఫినెట్గా పాండమిక్ అప్పుడు నేను చుట్టూ లేస్తేనే 10 మంది ఉండాలి సార్ నాకు. నేను ఎక్స్ట్రావర్ట్, అది మీకు ఇంకా చెప్పవసరం లేదు. పాండమిక్ అనేది కంప్లీట్గా నా లైఫ్ రిథమ్ని చేంజ్ చేసింది. ఓకే. పాండమిక్ ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే మా అన్నయ్య రవితేజ సినిమా డిసప్పాయింట్ చేయడము. నాకు నెక్స్ట్ ఆఫర్స్ ఉన్నాయి, వాళ్ళు ఈ హీరో అయితే బాగుంటుందా, ఈ హీరో అయితే బాగుంటుందా తెలియని ఒక చిన్న క్లమ్జీనెస్ ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ అండి అంతే. ఇట్స్ నాట్ అబౌట్ లైక్ ఏదో పెడుగు పడిపోయింది ఇంకా పొద్దున ఎలా రా బాబు మనం, అది కాదు సిచ్యువేషన్. బిలియనీర్స్ కూడా ఒక రకమైన గ్లూమ్, బిలియనీర్స్ కూడా ఒక మెంటల్ హెల్త్ ఉంటుంది, డెఫినెట్గా ఇష్యూస్ ఉంటాయి. సో ఒక చిన్న లోలో ఉన్నప్పుడు తక్కువని ఉస్తాద్ భగత్ సింగ్ టేక్ ఆఫ్ అయింది కాబట్టి అది చెప్పాల్సి వచ్చింది. సార్ అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆయన లోలో ఉన్న టైంలో మీరు చాలా పెద్ద హిట్ ఇచ్చారు. అంటే లో అన్న మాట వాడకూడదు కానీ ఆయన కెరీర్లో కొంచెం ఇబ్బంది పడుతున్న టైంలో గబ్బర్ సింగ్ డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి ఆ టైంకి పెద్ద హిట్ ఇచ్చారు మీరు. ఇన్ఫ్యాక్ట్ గబ్బర్ సింగ్ అనేది చాలా ఒక ఫెనోమినా టైప్ పవన్ కళ్యాణ్ గారికి, ఒక ఫ్యాన్స్కి కానీ ఏదైనా సరే. అలాంటి టైంలో పవన్ కళ్యాణ్ని చూసే విధానం హరీష్కి వేరేగా ఉంటుంది, ఇప్పుడు చెప్పే సర్కమ్స్టాన్సెస్లో చూసే విధానం ఉంటుంది. అసలు అప్పుడు ఒక ఫ్యాన్ బాయ్ కింద మీకు నచ్చుంటారు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అసలు అది దగ్గరగా చూసిన పర్స్పెక్టివ్, ఎందుకంటే ఆయన కూడా చేంజ్డ్ పర్సన్. ఇప్పుడు అసలు ఏంటి మీకు అర్థమైంది ఆయన గురించి? అప్పుడు కుర్రదనం కదా, పైగా ఫస్ట్ టైం పనిచేస్తాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ లేక అప్పుడు ఏంటంటే కేవలం ఆయన లుక్స్కి, ఆయన దాన్ని ఏమంటారు ఆ స్టైల్కి, ఆ స్వాగ్కి ఫ్యాన్లు అయిపోయి సెటిల్కి వెళ్ళేవాను. ఆయనతో ట్రావెల్ పెరుగుతున్నా కొద్దిగా కదా మంచి డెప్త్ అని తెలిసేది. అప్పుడు నచ్చిందంటే 100 రేట్లు నచ్చారు. మీరే అన్నారు ఆ బిఫోర్ సినిమాలు కొంచెం డిసప్పాయింట్ చేశాను, అప్పుడే తెగ నచ్చేశారు. కట్ చేస్తే లైఫ్లో తను అనుకున్నది ఇంత పెద్ద ఇది వచ్చి మీరు చెప్పినట్టుగా ఇంత జరిగిన తర్వాత కూడా నా విజనే మారలా. నేను నిన్న కూడా ట్రైలర్కి అందరూ మళ్ళీ ఇంకో గబ్బర్ సింగ్ వైబ్స్ వచ్చాయన్న అని చెప్పి చాలామంది పెట్టారు మెసేజ్లో. ఆ ఎనర్జీ కానీ ఆ స్వాగ్ కానీ నా విజన్, నేను గబ్బర్ సింగ్ అప్పుడు ఆయన ఎలా చూపించినా ఇప్పుడు కూడా అలాగే చూపించాలని నా దృష్టిలో ఆయన ఏజ్ ఎప్పుడో పాస్ అయిపోయింది. ఏమీ మారడం అంటే అసలు ఇన్ఫ్యాక్ట్ మోర్ ఎంపతి, మోర్ ఇది అసలు దాన్ని ఏమంటారు కన్సర్న్స్ కొన్ని పాటించాం. అంటే ఒక ఐటమ్ సాంగ్ వద్దనుకొని కొంచెం ఆ నాటీనెస్ క్యారెక్టర్లో ఇప్పుడు కరెక్ట్ కాదు అనుకుని అలా నేను వాలంటరీగా నేను తీసుకున్న డిసిషన్స్ తప్ప ఆయన ఒక మేరు పర్వతం. బట్ అలాంటి బౌండరీస్లో హరీష్ లాంటి డైరెక్టర్ ఆపరేట్ చేయడం ఈజీయేనా? నాకు బౌండరీస్ ఎవరు పెట్టారు? మీరే పెట్టుకున్నారు. నేను పెట్టుకోలేదండి, నాకు కన్సర్న్ అండి. ఇప్పుడు మీరు స్కూల్కి మీ బాబుని బస్సు ఎక్కించేటప్పుడు, ఆటో ఎక్కించేటప్పుడు జాగ్రత్త నాన్న అంటాం. బయటికి వెళ్తే యాక్సిడెంట్లు అవుతాయి, బౌండరీ కాబట్టి నేను స్కూల్కి పంపను అంటామా? ఇట్స్ ఎ కన్సర్న్. బౌండరీస్ అనేది చాలా పెద్ద మాట. నేను కన్సర్న్ మీరు బౌండరీ చేశారు.
సార్ అంటే పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే యా స్టైల్ అంటాం మనం, స్వాగ్ అంటాం. మీరు ఫ్యాన్ బాయ్గా మీరు చూసిన జర్నీ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ఎక్కువ డిస్కషన్ ఇదే జరుగుద్ది. ఆయన లుక్స్ కానీ, ఆయన హెయిర్ స్టైల్ కానీ అన్నీ కూడా. పర్ఫార్మెన్స్ హీజ్ ఎ డీసెంట్ ఫర్ పర్ఫార్మర్, బట్ ఎవరో కూడా ఎక్కువ పర్ఫార్మెన్స్ గురించి ఏ డైరెక్టర్ కూడా మాట్లాడు. ఈ పవన్ కళ్యాణ్ గారి ఏదైతే బిగ్ ప్లస్ పాయింట్స్ ఉన్నాయో అట్ల గురించి, బట్ ఈ సినిమాకి వచ్చేటప్పుడు మీరు పదే పదే మాట్లాడుతున్న మాట పర్ఫార్మెన్స్ బద్దలైపోతే క్యాంపెయిన్ పెట్టాంగా. అవును, అసలు క్యాప్షన్ అది పెట్టాంగా. ఏంటి అసలు అంత పర్ఫార్మెన్స్? అది ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్ అండి. ఈ సినిమాలో చేసిన పర్ఫార్మెన్స్. ఓకే, అంటే ఫస్ట్ టైం మీకు గుర్తుందో లేదో, దిస్ టైమ్ ఇట్స్ నాట్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ అని పెట్టాం. అవును, అంటే టెరిటరీస్ పెరుగుతున్నాయి, మార్కెట్ పెరుగుతుంది. ప్రతి మూమెంట్ ఫ్యాన్ బాయ్ మూమెంట్ అయితే కాదు, నాకు అందరూ ఆడియన్స్ రావాలి. పండగకు వస్తుంది సినిమా అంటే ఉగాది కాకపోయినా సమ్మర్కి వచ్చేవాడు, 1 వీక్ ఉగాది తర్వాత వచ్చేవాడు. సమ్మర్కి వస్తున్నప్పుడు మీరు చూడండి, మన పండగకి చుట్టాలింటికి, అక్కయ్యల ఇంటికి, అత్తయ్యల ఇంటికి, పెద్దనాన్న ఇంటికి వెళ్తున్నప్పుడు సాయంత్రం అని అందరూ ఫ్యామిలీ కలిసి ఒక చిన్న టైం రావాలి కదా. అందుకు ఓన్లీ ఫ్యాన్ బాయ్ మూమెంట్స్, ఓన్లీ పంచ్ డైలాగులు, ఓన్లీ యాటిట్యూడ్ డైలాగ్స్ ఇవన్నీ కాకుండా ఒక మంచి కథ, ఒక చక్కని కథ, ఒక చక్కని క్యారెక్టర్ చెప్పినప్పుడు అందులో ఉన్న ఎమోషన్ తాలూకు పర్ఫార్మెన్స్ అని చేశాడు కాబట్టి నేను చెప్పాలి. ఇన్ఫాక్ట్ గబ్బర్ సింగ్ లో కూడా చిన్న ఎమోషనల్ చిన్నగా ఉంటాయి. ఫాదర్ సీన్ ఉంటుంది, మదర్ సీన్, ఇవన్నీ చిన్నవి ఉంటాయి. అవును సార్. ఏంటి ఒక రీమిక్స్ పాట ఏదో ఉంటుందని తెలిసింది, తొలి ప్రేమ రీమిక్స్. నేను మీకు ఏదో అది స్పెషల్గా మీకు ఒక లీక్ ఇద్దాం అనుకుంటే మీరు దాన్ని అడిగితే ఇంకా నా తరఫున మీకు ఏం ఆఫర్ చేయను నేను. అవునా, సరే చెప్పండి ఏముంది. యా, పవన్ కళ్యాణ్ గారి సినిమాల్లో ఆయన సాంగ్స్ చాలామంది చేశారు. ఆయన సాంగ్స్ చాలామంది రీమిక్స్ చేశారు. ఆయనకు కూడా మ్యూజిక్ భయంకరమైన మ్యూజిక్ టేస్ట్ కాబట్టి ఆయన కూడా అదేంటి మన ఆడవారి మాటలకే అది రీమిక్స్, అది రీమిక్స్. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అండి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో పవన్ కళ్యాణ్ సాంగ్ రీమిక్స్. ఓకే, దాని తాలూకు హింట్ మొన్న ఇచ్చిన ట్రైలర్లో ఉంది. ఓకే, సో ఇంతకంటే ఎక్కువ చెప్తే మజా పోతుంది, చెప్పకూడదు. అంటే ఎలాంటి పాట కొంచెం అది దాని తాలూకు ఇంటి ట్రైలర్లో ఉంది. అంటే ఇలాగానే ట్రైలర్ మళ్ళీ చూస్తారని నా ఆశ. ఇదేంటంటే చిన్న క్యూరియాసిటీ విషయం అండి. అది ఏం చేసినా సినిమా నమ్మాలి, ట్రైలర్ నమ్మాలనే ప్లాన్ కదా. కాదండి సార్, 100 కోట్లు పెట్టిన తర్వాత అమ్మకుండా దాచేసుకుంటా అమ్మాలి కదా, 100% నమ్మాలి. అసలు ఇంటర్వ్యూ ఉద్దేశమే అమ్మాలి, మీరు నన్ను నమ్మాలి. సరే, అండ్ ఈ లీక్ ఇద్దాం అనుకున్నారో లేదో తెలియదు కానీ ఇదే ఎగ్జాక్ట్లీ ఇదే. ఇంకొక లీక్ నేను చెప్తున్నా, ఒక డ్యాన్స్ బిట్ ఏదో ఉంటుందంట వేరే హీరోలతో ఏదో సంథింగ్. డ్యాన్స్ బిట్ కాదండి, పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ అనగానే నడుచుకుంటూ వెళ్తారు అనేది ఒక ప్రతీతి. ఆయన కూడా నవ్వుకుంటారు చూసి. మీరు చూడండి, 6 అడుగుల బుల్లెట్ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు ఆయన. సో ఆ నడక మీద ఒక చిన్న సెటైర్గా ఒక చిన్న అది అంత్యాక్షరి ఎలా అంటే అది ఇప్పుడు అంత్యాక్షరి చేసినప్పుడు ఇందులో ఒక అంత్యాక్షరి ఉంటుంది, అట్లా ఎగ్జాక్ట్ అంత్యాక్షరి కాబట్టి అలా చెప్పగలిగాం. ఇందులో ఒక డిఫరెంట్ థింగ్ ఒకటి ఉంటుంది, ఒక డిఫరెంట్ ఐటమ్. అది హ్యాట్స్ ఆఫ్ టు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఐటమ్ అంత బాగా వచ్చిందంటే, ఆ సీన్ అంత బాగా వచ్చిందంటే, సీన్ కాదు ఒక సీక్వెన్స్ అనొచ్చు, అంత బాగా వచ్చిందంటే. అందుకే అన్నాను, ఆయన నుంచి నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటంటే అంత స్థాయికి వెళ్ళి తన మీద తన సెటైర్లు, అంతేగా ఒప్పుకోరుగా, ఎలాంటి సెటైర్లు వేసుకుని ఉంటాయంటే అందులో ఫన్ మూమెంట్. సార్, నాకు ఎవరో మీరు కొంచెం తెలిసిన ఒక వ్యక్తి చెప్పిన మాట, పవన్ కళ్యాణ్ గారు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక హింట్ ఇచ్చారు. కన్విన్స్ చేయడంలో ఒక చిన్న ఆర్ట్ ఉంటుంది హరీష్ దగ్గర. ఆయనకి పవన్ కళ్యాణ్ గారిని ఎలా ఒక స్పేస్లోకి తీసుకొచ్చి ఒప్పించాలనేది ఒక టెక్నిక్ ఉందంటున్నారు. ఏంటి ఆ టెక్నిక్ చెప్తారా? సార్, ఇంట్లోంచి ఒక మధ్యతరగతి తెలుగు మాస్టర్ కొడుకు సినిమా తీద్దామని బయలుదేరినప్పుడు నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మనం కొన్ని కోట్ల మందికి అన్ని సినిమా దర్శనం నేనని కాదు, ఎవరైనా ఏ డైరెక్టర్ ఇంట్లోంచి బయలుదేరినప్పుడు ఏంటి అతని ఉద్దేశం ఏంటి, తన కాన్సెప్ట్ తన కథ కొన్ని కోట్ల మందిని కన్విన్స్ చేయాలి. మరి కోట్ల మందిని కన్విన్స్ చేయాలంటే ఫస్ట్ మనం కన్విన్స్ చేయాల్సింది హీరోని కదా, మనం అనుకున్న విజన్ రావడానికి. సో మేబీ దాన్ని ఏమంటారు, కొంతమంది చూడండి ఒక భారీ బ్యాక్డ్రాపులతో ఉంటుంది. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయేమో. మీరు మేబీ మీకు ఎలా వచ్చింది అంటే మరి ఏం చేస్తాను నేను. నిన్న కళ్యాణ్ గారు అన్నారు కదా, సినిమా ఎలా తీయాలో హరీష్ దగ్గరికి, మైత్రి వాళ్ళ దగ్గరికి అని. ఈ ఆర్ట్ కూడా నేర్చుకోవాలి డైరెక్టర్లో. కాదండి, అంటే బెటర్ కన్విన్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా. బట్ అంటే ఏం లేదు, లాజిక్, తర్కశాస్త్రం నమ్ముతాను నేను బాగా. ఇది చెయ్యాలి, ఇంకో 1 మోర్ చేద్దాం అన్నప్పుడు 1 మోర్ ఎందుకు అన్నప్పుడు, సార్ ఈ షాట్లో ఇది నేను అనుకున్నది, ఇది ఈ లుక్ ఈ డైలాగ్కి చెప్తే బాగుంటుంది, లేదా ఈ డైలాగ్ చెప్పిన తర్వాత లుక్ ఇస్తే బాగుంటుంది అనుకున్నా, ఇది అందులో మిస్ అయింది అని చెప్పినప్పుడు
కానీ ఒక పెద్ద హీరో అలా ఒక డైరెక్టర్కి నేను చెప్పింది కాదు ఆయన అనుకున్నది చేస్తాడు అని చెప్పడం, ఆ క్రెడిబిలిటీ ఇవ్వడం కూడా చాలా మంచి విషయం కదా. అంటే ఆయన చిన్న స్పాంటేనియస్ బెటర్మెంట్ కూడా చాలా ఉంటాయండి. అవునా? చిన్న చిన్న కూర్చోమంటే కొంచెం స్టైల్గా కూర్చోవడానికి కొంచెం స్వతహాగా ఒక స్వాగ్ ఉంటుంది. బట్ ఆయన అలా క్రెడిట్ తీసుకోడు ఎప్పుడు బేసిక్గా. మంచిదా సార్ బీజిఎం కోసం తమన్నా తీసుకొచ్చారు లాస్ట్ మినిట్లో. నిన్న స్పీచ్లో పదే పదే కొంచెం ఎక్కువ వాడిన పదం మీరు బిజీగా ఉన్నారు దేవి గారు రాలేకపోతున్నారు. దాని ప్రూఫ్స్ కూడా ఉంది సార్. గబ్బర్ సింగ్ ప్రూఫ్ చూడలేదా మీరు దేవి గారు బిజీగా ఉన్నారని? సరే నేను కాదు సార్, మీరు అన్నిసార్లు అన్నారంటే లేదు నేను మీకేమి ఇంటెన్షన్స్ ఆపాదించట్లేదు. నేను కాదండి, ప్రూఫ్ చూపిస్తాను మీకు. ఆయనే ట్వీట్ చేశారు నిన్న. దేవి గారికి పాపం అక్కడ కళాసుధా అవార్డ్స్లో పిబి శ్రీనివాస్, ఓల్డ్ సింగర్ పిబి శ్రీనివాస్, ఆయన గౌరవార్థం ఈయన గురుగారు మ్యాండలిన్ శ్రీనివాస్, ఈయన పిబి శ్రీనివాస్. చాలా ఘంటసాల గారి టైప్ సింగర్ ఆయన, ఆ టైమ్ లైన్ సింగర్ ఆయన తాలూకు గౌరవార్థం అవార్డు ఈయనకి ఇస్తున్నారు. సో డైరెక్ట్గా వీడియోలు ఫోటోలు అన్నీ బిజీ. నేను ఇవన్నీ అంటే ఈ రకంగా బిజీ అవుతాను కదా. నాకు ఈ టైం లైన్లో ఆయన మ్యాచ్ చేయట్లేదు, ఆయన బిజీ అయిపోతాను అర్థమయ్యే డెసిషన్ తీసుకున్నాను తప్ప దేవి గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఎందుకు పేరు పెడతాను సార్. అంటే ఈవెంట్ గురించి నేను పక్కన పెట్టండి సార్. గబ్బర్ సింగ్ కాంబినేషన్ డైరెక్టర్, గబ్బర్ సింగ్ డైరెక్టర్ దేవి గారికి వెరీ ఇంపార్టెంట్, కెరీర్లోనే ఇంపార్టెంట్ ఆల్బమ్ అది. పవన్ కళ్యాణ్ గారు దేవి గారికి లిరికేటర్ కూడా ఫిల్మ్ఫేర్ అవార్డు వచ్చింది పిల్లల గురించి. ఎగ్జాక్ట్లీ. ఆయన డిప్యూటీ సీఎం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇస్ ఆల్వేస్ పవన్ కళ్యాణ్ అండ్ హీ ఈజ్ ఆల్సో ద డిప్యూటీ సీఎం. దేవి గారికి పెద్దగా ఆయన ఇదివరకట్లా కాదు, సెలెక్టివ్గా వెళ్తున్నారు సినిమాకి. అసలు ఈ బిజీ అనేది అతకట్లా. ప్లస్ ఇండస్ట్రీలో ఒక మాట, హరీష్ గారికి దేవికి చాలా ట్రావెల్ ఉండింది. బట్ గత కొన్ని రోజులుగా హరీష్ గారు చెన్నైలోని దేవి స్టూడియోకి వెళ్ళడం, అక్కడ జరిగిన కొన్ని అంటే డిలేసో ఇంకోటో రెస్పాన్సెస్, వాటి కారణంగా హరీష్ గారు హర్ట్ అయ్యారు. దీనికి ఇంత పెద్ద చేంజ్, ఇంత పెద్ద డెసిషన్. ఎందుకంటే మీరు గబ్బర్ సింగ్ కాంబినేషన్ బ్రేక్ చేయాలంటే చాలా పెద్ద డెసిషన్. సో హర్ట్ అయ్యి డెసిషన్ చేశారు అనేది బలంగా వినిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎన్ని చెప్పినా బిజీ అనేది అతకట్ల ఆబ్వియస్లీ. ఇప్పుడు ఆయన కళాసుధా అవార్డ్స్లో ఉన్నారని చెప్పాను. అదొకే. కాలరేతర సాంగ్కి రాలేదు, ఆయన బిజీగా ఉన్నారని ముందే గెస్ చేసాము. ఇద్దరు స్టార్ అవార్డ్స్ నా సినిమాకు ఉన్నారు అనుకున్నాను. నేను క్లియర్గా తమన్ని కూడా అడిగాను. నాకు మీ మీద వేసుకుంటున్నారు ఇది. నేను తీసుకుంటాను తమన్ని దేవిని. ఇద్దరు స్టార్ అవార్డ్స్ వేసుకుంటున్నాను. స్టార్ అవార్డ్స్ కాదండి, అది మీరు నన్ను ఇరికిస్తారు. కాకపోతే స్టార్ అవార్డ్సే కూడా లాస్ట్ మినిట్ లో ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు మీరు తీసుకురావాలని అనుకోరు. ఇప్పుడు మీరు ఎవరన్నారు ఇందాక, మీరు ఇంత డైనమిక్గా ఉంటారు, నేను ఇలాగా ఏదో అనగానే మీరు కౌంటర్ వేస్తాడు హరీష్ అన్నారు అనుకున్నారు. నిజంగా నాకు దేవి గారితో ప్రాబ్లం ఉంటే చెప్పడం నేను భయపడతానా? భయపడరు, కానీ ఇండస్ట్రీలో కొన్ని మొహమాటాలు లేకపోతే కొన్ని మంచితనాలు ఉంటాయి కదా. ఓకే, మొహమాటం అంటే నేను మంచి మీరు అంటే మంచితనాలు అంటే ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇక్కడ అందరూ చిన్న ప్రపంచం కాదండి, మొహమాటాలు ఉంటాయని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను. నేను భయపడినా నమ్ముతున్నారా? ఏదో నమ్మండి, రెండు ఆక్సిమోరన్స్ అయిపోతున్నాయి. సార్ మీకు మొహమాటం ఎక్కువ కాబట్టి చెప్పట్లేదు అనుకోవచ్చు, లేదా మీరు పిరిగోళ్ళు అని చెప్పండి. నేను ధైర్యవంతుడు మీరే అంటున్నారు, మొహమాటం ఉంటుంది కదా మీరు. ధైర్యవంతుడికి మొహమాటం సంబంధం ఏముంది? ధైర్యం లేనివాడికి మొహమాటం అదే వచ్చా సార్. ఓకే, అలా మొహమాటం ధైర్యం అనేది ఒకటి, మొహమాటం అనేది మెచ్యూరిటీ ఏమోగా. సరే, ఇప్పుడు మొహమాటం ఉన్నవాళ్ళు ఇదే ప్రశ్నని ఇంకొక అరగంట కనుక అడిగితే ఆ మొహమాటం బ్రేక్ అవుతుందని మీరు అనుకుంటున్నారా? మామూలు మొహమాటం ఉన్న వాళ్ళకి బ్రేక్ అవుతా అవ్వదు కదా. నాకు మొహమాటం ఉందా, ధైర్యం ఉందా? మీకు రెండు ఉన్నాయి కాదండి. సో ధైర్యం ఉన్నాడైతే చెబుతాడు, దాన్ని మీరు నమ్మట్లా. సరే ఏది సరే, మొహమాటం ఉన్నోడైతే అరగంట అయిన తర్వాత బ్రేక్ అవుతున్నారు. మీరు ఇంకెందుకు ఈ క్వశ్చన్ టైం వేస్ట్ చేస్తున్నారు? అంటే మీరు రిపీటెడ్గా బిజీ అన్న పదం అతకట్లేదు. అవును, అందరూ కూడా అదే మాట్లాడుతున్నారు. కాదండి, సరే బిజీ లేరు, వేరే రీజన్ అనుకుందాం. ఇంత ప్రీపోన్ చేసినప్పుడు ఇంత టెన్షన్ పెట్టుకుంటాడు డైరెక్టర్? పెట్టుకుంటాడు కాదు సార్. ఇప్పుడు 10 సినిమాలు 20 సినిమాలు ఒకేసారి చేస్తే తమన్ గారు స్పేస్ ఇచ్చి సార్ దేవి గారు ఇవ్వకపోవడం అంటే మీరు నా ఇంటర్వ్యూలు ప్రిఫర్ చూడలేదని అనిపించింది. స్పేస్ ఇవ్వకపోవడం కాదు, హీ హ్యాస్ ఎ స్టూడియో ఇన్ చెన్నై, తమన్ హ్యాస్ ఎ స్టూడియో ఇన్ హైదరాబాద్. దానికి తోడు ఆయన కొన్ని బిజీ పనులు ఉన్నాయి, ఆయన ప్రయర్ కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు నేను కళ్యాణ్ గారు కరెక్ట్గా అవే డేట్స్లో డబ్బింగ్ ఇచ్చారు నాకు. నాది డైలాగులు ఎక్కువ ఉన్న సినిమా, అంటే ఇంచుమించు 4-5 రోజులు నిద్రపోకుండా ఆయన డబ్బింగ్ చెప్పారు. నేను ఈ 4-5 రోజులు చెన్నైలో బ్యాక్గ్రౌండ్లో ఉన్న ఒక మనిషి ఒకే టైంలో 2 ప్లేస్లో ఉండేదని మీకు తెలుసు అనుకుంటా. కళ్యాణ్ గారు ఇంత ముందులా కాదు,
కరెక్ట్గా డిప్యూటీ సింగర్ షెడ్యూల్ అంటే ఈ డేట్లు డబ్బింగ్, ఈ డేట్లు వైజాగ్, ఈ డేట్లు మంగళగిరి, ఈ డేట్ ఇవన్నీ ఫిక్స్ ఉంటాయి. ఆ డేట్లే మార్చలేను. అంతే. అది మారిస్తే మొత్తం పొలిటికల్ షెడ్యూల్ షఫుల్ అయిపోద్ది. నేను ఇక్కడి నుంచి శంషాబాద్కి ట్రాఫిక్లో గంట వెళ్ళి మళ్ళీ ఒక గంట ఫ్లైట్ ఎక్కి మళ్ళీ అక్కడి నుంచి చెన్నై ట్రాఫిక్లో స్టూడియోకి వెళ్ళి 3 గంటలు మళ్ళీ అక్కడి నుంచి ఇంకో గంట ముందు ఎయిర్పోర్ట్కి వచ్చి మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి గంట, డైలీ 5-6 గంటలు ఎట్ టైం చేస్తూ డబ్బింగ్ ఎలా చెప్పించుకుంటాను నేను. తమన్ అనుకోండి నా పక్క వీధి, తమన్కి ఆ తమన్ స్టూడియోకి నా ఆఫీస్కి కరెక్ట్గా 2 కిలోమీటర్ కూడా లేదు. నేను ఏంటి దానికి తోడు సినిమా ప్రీపోన్ అయింది. దాంతో సినిమా ప్రీపోన్ అయింది. ఈ లాజిస్టిక్స్ పెట్టుకొని ఇంకా మనం ఫర్దర్గా వెళ్తే చాలా ప్రాబ్లం అయిపోద్ది. ఈ టైంలో మనం చెన్నై ట్రావెల్ చేయలేము అని ఒక డెసిషన్ తీసుకొని చాలా ఎమికబుల్గా టుక్ డెసిషన్ అండ్ ప్రెస్ మీటింగ్ దాంట్లో అసలు. కానీ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కొంచెం కష్టమైన డెసిషన్ ఏమో కదా తమన్ గారి గురించి మాట్లాడుతుంది. ఇందాక మీరు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో చాలా బాగా మాట్లాడారు తమన్ గురించి. ఎస్పెషల్లీ ఈవెంట్కి ఎందుకు రావట్లేదు అనే దానికి కూడా ఒక చాలా మంచి వేరే ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా తీసుకోండి సార్. ఇంత షార్ట్ టైంలో ఇంత పెద్ద సినిమా పెట్టి సరే కొట్టకపోతే బ్యాడ్ నేమ్ వస్తుందేమో, ప్లీజ్ అండి మీరు ముందు వస్తే నేను చేసేవాడిని అండి. ఏ మ్యూజిక్ డైరెక్టర్ తీసుకోడు. తమన్ నా కోసం తీసుకున్నాడు. మా మిరపకాయ జర్నీ, మా రామయ్యస్తాయి జర్నీ, నాకు వాడికి వాడు లేని ప్రెజెన్స్లో కూడా వాడు అంటే తను నన్ను అలాగే అంటాడు. సో మా ఇద్దరి బాండ్ అనేది నేను అర్థం చేసుకోవచ్చు. దానికోసం బాబాయ్ వాళ్ళు నీకు ఈ టైంలో నేను నీ పక్కన ఉండాలి, నాకు నిలబడాలి అని నిలబడ్డాడు. జన్మాంతం. కానీ అది కూడా మంచి విషయం కదా. నేను ఈవెంట్కి రాకపోవడం అంటే వర్క్ ప్రెషర్ ఒకటి ఉంటుంది. లేదు, కొంతమంది ఏంటంటే 5 నిమిషాలు వచ్చి వచ్చి చేసి కానీ సంస్కారం, ఆ లైమ్ లైట్ సంస్కారం, ఎగ్జాక్ట్లీ సంస్కారం మాత్రమే. తమనుకున్న సంస్కారంతో మాత్రమే అతను నేను రాలే. 5 నిమిషాలు కన్నా బతలాడితే నవీన్ గారితో ఫోన్ చేయించిన, ఎవరితో ఫోన్ చేయించిన వస్తాను. అంతేగా వచ్చి లైమ్ లైట్ అంతా తీసేసి ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్, నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేస్తాను. నేను ఎలా వస్తాను? పైగా నువ్వు 19 అంటున్నావు సినిమా, ప్లీజ్ ఆ 3-4 గంటల్లో నాకు బోల్డ్ వర్క్ అయిపోద్ది అని చెప్పాడు. అది అండర్స్టాండ్. నేను బిజీగా ఉన్నాను, రాను, వర్క్ నీ వర్క్ ఏమని పోనీ పాటు చేసి రానా అని కూడా అనొచ్చు. దేవి గారు పేరు చెప్పి అతను మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నప్పుడు నేను ఆ సినిమాకి నేను స్టేజ్ ఎక్కడం కరెక్ట్ కాదన్నాడు. అది హ్యాట్స్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. చాలా బాగా ఆలోచించారు, చాలా బాగా మాట్లాడారు. మీరు అందరూ చూసారు సంస్కారం అనే పదం, దానికి అసలు వేరే పదమే లేదు. సార్ ఈ మధ్యన ఒక ట్రెండ్ నడుస్తుంది సినిమాల్లో. ఏంటంటే ఒక బ్లాక్ టింట్తో స్క్రీన్ అంతా కప్పి ఒక హీరోని ఒక మ్యాసివ్గా చాలా కింద నుంచి లో యాంగిల్లో పెట్టి ఒక లౌడ్ బీజిఎంతో, ఇది ఒక ట్రెండ్ ఆఫ్ ఫిల్మ్స్ నడుస్తుంది ప్రతి ఏ సినిమాల గురించి చెప్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అనో అలా కైండ్ ఆఫ్ సినిమాల గురించి చెప్తుంది. నేను సినిమాల గురించి కాదు, ఈవెన్ ఓజీ కూడా. ఆడియన్స్లో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్, ఎక్కువగా యూత్ ఆడియన్స్ ఎవరైతే సినిమాలు చూస్తున్నారో వాళ్ళు అది సుపీరియర్ సినిమా, మిగతా వాళ్ళు ఇప్పుడు కమర్షియల్ సినిమాలు, రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు ఏవైతే చేస్తున్నారో, రెగ్యులర్ అనొచ్చు, కమర్షియల్ సినిమాలు ఏవైతే చేస్తున్నారో అవి సెకండ్ రేంజో లేకపోతే థర్డ్ రేంజో అని ఒక ఘాటిని కడుతున్నారు. మీరు చూసే ఉంటారు. దీని గురించి మీరేమంటారు? అంటే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరైనా కొంతమంది ఇంటెన్షన్స్ వేరే పెట్టుకొని ఇలాంటి ఏమైనా కామెంట్లు పెడితే పెద్ద పట్టించుకో, కానీ మీరు సార్ లేదు, ఎందుకు ఈ ఒపీనియన్స్ నేను కాదు, బికాజ్ నేనేంటంటే ఐఎమ్ వాయిస్ ఆఫ్ పీపుల్. నేను వేరే చెప్పి అందులో మీ ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటా అంతే. ఇట్స్ నాట్ దట్ నా ఒపీనియన్ ఇది అవ్వాలని. ఇప్పుడు మీరు చెప్పిన దాని ఏమంటారు, సినిమా తాలూకు టెక్నికల్ వాల్యూస్ గురించి, టెక్నికల్ డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఇది సంక్రాంతికి వస్తున్న వాళ్ళు ఉందా? మీరు చెప్పింది లేదు, బ్రహ్మానందం పట్టారు కదా. అవును. మళ్ళీ ఒక సాంగ్ కూడా, గోదావరి గట్టు అనే సాంగ్ కూడా, అంటే ఎక్కువ స్టార్ హీరో విషయంలో జరుగుతుంది. అంటే వెంకటేష్ గారిని స్టార్ కాదంటారా మీరు? సార్ మీరు అటు తీసి మీరు అలా అంటే మీరు వెంకటేష్ నా సమక్షంలో కూర్చొని మీరు వెంకటేష్ గారిని సినిమా లేదు సార్. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సీనియర్ స్టార్స్ విషయంలో ఒక రకమైన ఎక్స్పెక్టేషన్స్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అల్లు అర్జున్ గారు, ఎన్టీఆర్ గారు, ఇలాంటి వాళ్ళ మీద వాళ్ళని డిఫరెంట్గా చూద్దాం. వాళ్ళని తక్కువ కాదు, క్వశ్చన్ అర్థమైందండి. 1,00,000 ఇంటర్వ్యూలు చెప్పాను నేను. జనాలు బాహుబలి చూస్తారు, బలబలి మగాడి కూడా చూస్తారు. జనాలు బోయపాటి గారి సినిమాలు చూస్తారు, శేఖర్ కమల్ గారి సినిమాలు కూడా చూస్తారు. జనాలు చాలా దాని ఏమంటారు, ఒక కల్ట్ క్యారెక్టరేషన్ ఉన్న సందీప్ రెడ్డి వంగ సినిమాలు చూస్తారు, పూరి జగన్నాథ్ సినిమాలు చూస్తారు, అలాగే నందిని రెడ్డి సినిమాలు చూస్తారు, ఇక్కడ నాగేశ్వరి సినిమాలు చూస్తారు. సినిమా అనేది ఇలాగే తీయాలి. ఇప్పుడు ఇదే అయినా మళ్ళీ ఏమనంటే మళ్ళీ యారగెంట్గా ఆన్సర్ ఇచ్చారు. అది అంటే నేను 12 పుష్కర కాల క్రితం చెప్పామండి మేము సినిమాలో, మేము ట్రెండ్ ఫాలో అవ్వం, ట్రెండ్ సెట్ చేస్తామని. సూపర్.
సార్ వింటేజ్ పవన్ కళ్యాణ్ అనే పదం ఎక్కువ మంది డైరెక్టర్లు వాడుతున్నారు. నేను వోల్టేజ్ పవన్ కళ్యాణ్ వాడబోతున్నాను ఈ సినిమాకి. సార్ ఈ వింటేజ్, ఓల్డేజ్ పవన్ కళ్యాణ్ ఏదైనా సరే సార్ ఒక హీరోకో, హరీష్‌కో, లేకపోతే నిశాంత్‌కో, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికో ఒక సర్టెన్ పీరియడ్ దాటాక ఆ వింటేజ్ క్యారెక్టరైజేషన్ అనేది తీసుకురావడం అనేది చాలా కష్టం. ఎందుకంటే హ్యూమన్ బాడీలో చేంజెస్ వస్తాయి, అన్ని రకరకాలుగా చేంజెస్ వస్తాయి. అట్ ది సేమ్ టైం ఆడియన్స్ కూడా హీరోల్ని ఏజ్ అప్రోప్రియేట్ క్యారెక్టర్స్‌లోని యాక్సెప్ట్ చేయడానికి చాలా రెడీగా ఉన్నారు. అవును. బట్ పవన్ కళ్యాణ్ గారు, లేకపోతే చిరంజీవి గారు అలా కొంతమంది స్టార్స్‌కి సంబంధించిన డైరెక్టర్‌లో వింటేజ్ పవన్ కళ్యాణ్ గారనో, వింటేజ్ ఇంకో స్టార్ అనో లేని ప్రెషర్‌ని వాళ్ళ మీద తెచ్చుకుంటున్నామని అనుకుంటున్నారా? నేను ఈ సినిమాకి వింటేజ్ అని ఏం చెప్పలేదే. నా టైటిల్ తొలి ప్రేమ కాదే, నా టైటిల్ ఖుషి కాదే, ఇందులో లవ్ కాన్ఫ్లిక్ట్ లేదే. గబ్బర్ సింగ్ లాగా ఉస్తాద్ భగత్ సింగ్ కాదా? గబ్బర్ అది సింగ్ కాదా? గబ్బర్ సింగ్ అనేది ఇప్పుడు పవర్ఫుల్ కాప్ అన్నప్పుడు, కాలేజ్ లవ్ స్టోరీ చేసినప్పుడు, లేకపోతే ఇంకేదో వచ్చినప్పుడు ఏజ్ టాపిక్ వస్తుంది. ఒక పవర్ఫుల్ కాప్ అన్నప్పుడు ఏజ్ సమస్య ఉంది అందులో. స్క్రీన్ ఏజ్ ఒకటి ఉంటుంది. అవును. స్క్రీన్ ఏజ్ అని ఒకటి ఉంటుంది బేసిక్గా. అండ్ ఛాలెంజింగ్గా తీసుకోవడం కాదు, అదే కదా డైరెక్షన్. అంటే చాలామంది మా హీరోని మేము గ్లామరస్గా ఆ స్వాగ్తో అది అంటే గబ్బర్ సింగ్ వచ్చినప్పుడు ఉన్న ఒక జనరేషన్ 12 సంవత్సరాలు కదా, వాళ్ళందరికీ ఒక ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్, ఒక థియేటర్లో జరిగే ఒక అల్లరి ఉంటుంది చూసారా, అల్లరి చూపించాలని కాప్ క్యారెక్టర్ తీసుకున్నాం. సార్ ఇప్పుడు మీరందరూ కూడా మీ జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారిని చూస్తూ పెరిగి సినిమాల్లో ఇన్స్పైర్ అయ్యి వచ్చిన వాళ్ళు కదా, దాని మూలాన ఈ అబ్సెషన్ ఉంటుంది అంటారా మీకు? ఆ వింటేజ్ అబ్సెషన్ టువర్డ్స్ ఫిలిం టువర్డ్స్ ది యాక్టర్ ఏమో టువర్డ్స్ యాక్టర్ 100% ఉంటుంది. సినిమా మన చిన్నతనంలో సినిమా బా మా హీరో ఏమున్నాడు అనుకుంటారు, ఎవరు డైరెక్టర్ మనం అడగంగా, ఆ డైరెక్టర్ అడగడానికి ఒక ఊహ అది కావాలి కదా, ఒక మెచ్యూరిటీ రావాలి. డెఫినెట్గా అబ్సెషనే. పవన్ కళ్యాణ్ గారి పట్ల అబ్సెషన్ ఉండడం ఏమన్నా తప్పని మీరు ఏమన్నా అంటారా? లేదు. అంటే నేను అనేది ఇదే. రజనీకాంత్ గారి పట్ల, పవన్ కళ్యాణ్ గారి పట్ల, చిరంజీవి గారి పట్ల, షారుఖ్ ఖాన్ పట్ల 100 సార్లు షారుఖ్ ఖాన్ హ్యూజ్ ఫ్యాన్ అని చెప్పాను. ఆయనతో సినిమా చేయలేదు కాబట్టి మీరు ఆయన గురించి క్వశ్చన్ అడగట్లేదు. నాకు ఆ హీరోయిజంతో నేను పెరిగాను అని చెప్పి 100 ఇంటర్వ్యూలు చెప్పాను. ఆ అబ్సెషన్ నేను ఇక్కడ తీసుకుంటే ఆ అబ్సెషన్ మూలంగానే మీరు నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే ఆ అబ్సెషన్ వల్ల హీరోలకి ఏజ్ అప్రోప్రియేట్ రోల్స్ రావట్లేదు, లేకపోతే మోర్ వెరైటీ ఆఫ్ రోల్స్ని ఎక్స్ప్లోర్ చేయనట్లేదు. రోల్స్ సెలెక్ట్ చేసుకోవడం అనేది హీరో చాయిస్ కదండి, హీరో చాయిస్ కదా. అంటే మీరు వెళ్ళిన దాంట్లోనే సెలెక్ట్ చేస్తారు కదా వాళ్ళు. అవునండి, నచ్చకపోతే చేయరు కదా. ఓకే. సినిమాలని ఒక ఎలిగేషన్ ఏంటంటే సినిమాలని ఎవరి మీద ఎలిగేషన్ ఎవరి మీద చెప్తా, ప్రాసెస్లో మీరు నా మీద అయితే నేను సమాధానం ఇస్తా, మీ మీద కూడా చెప్తా. లేదు ఎవరి పేర్లు తీసుకోండి ఇందులో. ఓకే. సినిమాని, పాలిటిక్స్ని పవన్ కళ్యాణ్ గారి డైరెక్టర్లో వేరువేరుగా చూడడంలో ఇబ్బంది పడుతున్నారు, ఎస్పెషల్లీ పోస్ట్ ఆయన సెకండ్ ఇన్నింగ్స్లో. ఆ రెండు మిక్స్ చేయడం వల్ల పాలిటిక్స్ తాలూకా ప్రభావం సినిమాల మీద పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ మీరు అలర్ట్ అయ్యి ఒక వీడియో కూడా చేసి సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నం చేశారు. బట్ స్టిల్ గ్లాస్ అను ఇంకోటను ఒక రెఫరెన్స్లో మీరు కొంచెం తక్కువ తీసుకురావచ్చు, ఇంకొక డైరెక్టర్ కొంచెం ఎక్కువ తీసుకురావచ్చు, దీనివల్ల ఇబ్బంది కలుగుతుంది అనేది ఒక మాట ఉంది. ఏం చెప్తారు దానికి? అంటే ఇబ్బంది ఎప్పుడు ఉంటుందంటే, మనము ఇప్పుడు ఆయనకంటూ ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ, ఒక ఇంక్లినేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు నేను గెలిచిన తర్వాత కనుక నాకు కొంచెం తిక్కు ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నాను అనుకోండి, ఆ లెక్క అంటే ఏంటి, ఆ గెలిచిన సీట్లు, 5 సీట్లు ఇలా ఆపాదించుకుంటారు. నేను మామూలుగా గాజు మీరు పగలగొట్టినా అది పదును ఎక్కుద్ది. పవన్ కళ్యాణ్ గారి చేతిలోంచి పగలాల్సిన అవసరం లేదు. గాజు ముక్క మీరు పట్టుకున్నా ఆ గ్లాసు ముక్క పగిలిన కొద్దీ పదును ఎక్కుద్దని మీరు చెప్పొచ్చు. నేను గాజు గ్లాసు గబ్బర్ సింగ్లో పెట్టా ఫస్ట్. అది పెట్టారు. అది యూనివర్స్ మేనిఫెస్టేషన్ అంటే పార్టీ గుర్తు అయిపోయింది తెలియదు అవన్నీ. గాజు గ్లాస్ అప్పుడు పెట్టే నేను. ఇప్పుడు ఏంటంటే ద మోర్ యూ బ్రేక్, ఇట్స్ బేసికల్లీ ఒక స్టూడెంట్ అయినా, ఇంకోలైనా, మీరైనా, నేనైనా ఇన్స్పిరేషన్. ద మోర్ యూ బ్రేక్ ద మోర్ షార్ప్ ఐల్ బీ అని చెప్పడం తప్ప నిజంగా ఇంటెన్షన్ లేదా మీకు? అంటే పొలిటికల్గా కనెక్ట్ అవ్వాలని ఇంటెన్షన్? అదే సార్, అలా చెప్పినప్పుడు ఆయన ఇష్టపడే ఫ్యాన్స్, కొంచెం ఆ యాంగిల్ ఉన్న ఫ్యాన్స్ కూడా చప్పట్లు కొడతారు. దాంట్లో ఏమండి అంటే సార్ నిశాంత్ గారు గొప్ప అంటే హరీష్ ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే, ఇప్పుడు అదే కదా హ్యూమన్ టెండెన్సీ. నిశాంత్ గారు గొప్ప అని మీరు అన్నారు అనుకోండి, ఇంకో నలుగురు జర్నలిస్టులు హరీష్ నిశాంత్ని పొగిడాడు కానీ సో అండ్ సో XYZని పొగడలేదు, ABCని పొగడలేదు. ఇది హ్యూమన్ టెండెన్సీ కదా, దానివల్ల కదా వచ్చే ప్రాబ్లం. నాకు చిన్నప్పటి నుంచి నాకు అదే, మరి నేను ఏం చేస్తాను అనుకున్నది అంటే, నేను సినిమాలకు వెళ్దాం అనుకున్నా,
వద్దు అసలు అక్కడికి వెళ్తే పాడైపోతాం అని చాలామంది అన్నారు. అవన్నీ సీరియస్గా తీసుకుంటే సో ఏది చేయొద్దంటారో అది అలవాటు అలానే అయిపోయింది. కాదు, ఈ ఇంటర్వ్యూ ఉంటుందా, మనం అనుకున్నది ఇంకోళ్ళని ఇబ్బంది పడకుండా, ఇంకోళ్ళని బాధ పెట్టకుండా, మా హీరో కోసం నేను ఎలివేషన్ ఇచ్చుకున్నప్పుడు దాంట్లో ఒక 5%, 2%, 3% ఉంటుంది. అదే నేను అన్నా కదా, హరీష్ కొంచెం తక్కువ చేయొచ్చు, మిగతా వాళ్ళు కొంచెం ఎక్కువ అది పెట్టచ్చు. మన చేతిలో లేదండి. సార్ అంటే ఈ టాపిక్ ఎందుకు తెచ్చేదంటే, ఒక డిస్ట్రిబ్యూటర్ నాతో కన్వర్జేషన్, రాయలసీమలో రాజంపేట, రైల్వే కొడూరు అని చెప్పి 2 స్టేషన్స్ ఉన్నాయి. మెగా హీరోస్కి స్ట్రాంగ్ ఏరియాస్ అవి. 2 ఈక్వల్ స్టేషన్స్. అది 10 లక్షలు చేస్తే, ఇది 10 లక్షలు చేస్తే, 20 చేస్తే, 20 చేస్తే. ఓజీ అనే సినిమా ఒక స్టేషన్లో రైల్వే కొడూరులో 35 లక్షలు అలా చేసిందంట. రాజంపేటలో అరౌండ్ 15 to 20 మధ్యలో చేసిందంట. ఏంటి ఇంత డిఫరెన్సు? ఏదైనా ట్రెండ్ మారిందా, లేకపోతే ఏదైనా అక్కడ లోకల్గా ఏదో చేంజెస్ వచ్చినాయా అని అనుకున్నారంట. తర్వాత మనశంకర్ వరప్రసాద్ గారు వచ్చింది. 2 కూడా సేమ్ అరౌండ్ 15 to 20 మధ్యలో 2 కూడా సేమ్ వచ్చింది. ఆయన అనాలిసిస్ ఏంటంటే, ఈ రాజంపేట అనే ఏరియాలో ఒక సెక్షన్ డామినేటెడ్ ఏరియా. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ ఇమేజ్ కానీ, లేకపోతే డైరెక్టర్లు వాడే రెఫరెన్సులు కానీ ఆడియన్స్ మీద పడుతున్నాయి అనేది ఆయన బలమైన నమ్మకం. ఆయన ఏమంటున్నామంటే, సార్ డైరెక్టర్లు అందరూ మా డబ్బులతో గ్యాంబుల్ చేస్తున్నారు సార్, ఇలాంటి జరిగినప్పుడు మాకు అది ఇబ్బంది సార్, ఆయన మెన్షన్ చేయండి ఇది పర్టికులర్గా అని చెప్పాడు. ఓకే, ఆయన ఆయన ఒపీనియన్ని పరిగణలోకి తీసుకుంటున్నాం. ఇప్పుడు ఓకే ఇలా అన్నారుగా అని చెప్పి నోటీస్లో తీసుకుంటున్నాం. ఇప్పుడు సినిమా ఉగాది రిలీజ్ చేయమని చెప్పింది కూడా చాలామంది డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లే. సో డెమోక్రసీ కంట్రీలో, డెమోక్రసీ అనేది ఏ సిస్టంలో ఉన్నా సరే, మొత్తం మంది అందరినీ సాటిస్ఫై ఎక్కువ మెజారిటీ చెప్పారనుకోండి, ఇది ఇలాగా మీరు శృతిమించుతోందని అది చెప్పారనుకోండి, అది వైలెన్స్ అవ్వచ్చు, పొలిటికల్ డైలాగ్స్ అవ్వచ్చు, మితిమించిన శృంగారం అవ్వచ్చు, ఏ కాన్సెప్ట్ అయినా. కొంతమంది చెప్తుంటారు అప్పుడు, ఎంతసేపు అయినా నరుక్కోవడాలి, వైలెన్స్ ఎక్కువ అవుతుంది చూడ అని అంటుంటారు కొంతమంది. ఏలూరు ఎల్వీఆర్ గారు వాళ్ళు మొహమాటలు లేకుండా చెబుతుంటారు నాకు. సో అది కలెక్టివ్ ఒపీనియన్ అయిందనుకోండి, సినిమా తీసే ప్రొడ్యూసర్ వాళ్ళు డెఫినెట్గా ఆలోచిస్తారు కదా దాని గురించి. మేబీ మేము పైగా మాది 2 years బ్యాక్ వేసాం ఆ డైలాగ్ అది. సో డెఫినెట్గా వాళ్ళకి అర్థమైపోద్ది కదా, ఈ ఇలా ఉంటే ఇలా ఇబ్బంది ఉంటుందేమో అదని వాళ్ళకి తెలుసు కదా. సో వాళ్ళ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు. లేదు అంటే నేను సినిమా ఎవరి ఎనాలిసిస్ వాళ్ళది, అందరి అభిప్రాయాన్ని గౌరవిస్తాం. సార్ నిన్న ఎనీవేస్ మరీ వేడిగా అయిపోతుంది డిస్కషన్. అయ్యో ఎందుకు వేడిగా అవుతుంది? ఏమంటే మీరు వేడి క్వశ్చన్ వేస్తే నేను చెప్పడం సార్ ఇస్తే బాగుంటుందా? అందుకనే స్పెషల్, నేను అంత పెయిన్ తీసుకుంది కూడా ఎందుకే ఇది. సార్ ఈ పవన్ కళ్యాణ్ గారు నిన్న మంచి మాట చెప్పారు, ఫ్యాన్ వార్స్ కొట్టుకోకండిరా, నాకు కలెక్షన్స్తో పని లేదు, నేను ఇలాంటివి మాట్లాడిన అని చెప్పి. ఆన్ దట్ నోట్ నాకు ఒకటి గుర్తొచ్చింది, గబ్బర్ సింగ్ 100 days ఫంక్షన్ చేశారు మీరు, సంధ్యా 70mm అనుకుంటా. గుర్తుంటే పవన్ కళ్యాణ్ గారు రారా ఈవెంట్కి, మీరు ప్రొడ్యూసర్లు వెళ్ళి ఒక కేక్ కట్ చేసుకుని వచ్చేస్తారు. నిజంగా ఏంట పవన్ ఒక హీరో, ఇన్ని 100 కోట్లు చుట్టూరు తిరిగే హీరో, బిజినెస్లో పవర్ స్టారు, అబ్సెషన్ మన లాంటి వాళ్ళు అబ్సెషన్, ఇంత ఉన్న హీరో అంత డిటాచ్డ్గా ఎలా ఉండగలరు అనుకుంటున్నారు మీరు? ఆయన అడగాలి కదా ఈ క్వశ్చన్ మీరు. నేను ఆయన పవన్ కళ్యాణ్ గారు మీ 100 days ఫంక్షన్ ఎందుకు డిటాచ్ ఎలా ఉన్నారని పవన్ కళ్యాణ్ గారి క్వశ్చన్ నన్ను అడిగితే అంటే ఆయన ఇప్పుడు మీరు అడిగే ఉంటారు. వివేకానంద ఫిలాసఫీ అటాచ్మెంట్ విత్ డిటాచ్మెంట్ అని. ఆ ఫంక్షన్కి వెళ్ళే బిఫోర్ కళ్యాణ్ గారు మనం పిలిచారు, మాట్లాడారు చాలాసేపు. సక్సెస్ ఎలాగో వచ్చింది, మళ్ళీ నేను బయటికి వచ్చి నేను కొట్టాను ఎందుకు హరీష్? అయిపోయింది కదా, అది ఎపిసోడ్ అయిపోయింది కదా, నువ్వు ఎంజాయ్ చేయి సక్సెస్ని. ఎంత పెద్ద సక్సెస్ వచ్చింది చిన్న ఏజ్లో, నువ్వు ఎంజాయ్ చేయి. నువ్వు గణేష్ వెళ్ళండి, ఫ్యాన్స్ కోరుకుంటున్నారు కేక్ వద్దామని. ఒక్క సక్సెస్ మీట్ పెట్టలేదు మేము గబ్బర్ సింగ్, ఒక్క ఫంక్షన్ మీరు యూట్యూబ్లో కొట్టండి. దట్స్ హిమ్. థ్యాంక్స్ ఎగ్జాక్ట్లీ ఆ పదం తెప్పించడానికి. థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ ద బెస్ట్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. దట్స్ హిమ్. సార్ మీరు దురంధర్తో కాంపిటీషన్ గురించి ఎప్పుడు చెప్పినా సరే మీరు చెప్తున్నారు, ఇది కలెక్టివ్ డెసిషన్. అవును. అసలు వాట్ ఈజ్ హరీష్ డెసిషన్? ఓన్లీ ఇండివిజువల్గా అసలు ఇవన్నీ పక్కన పెట్టండి, వాళ్ళేమనుకుంటారు వీళ్ళేమనుకుంటారు కాదు, హరీష్కి ఈ డేట్ కంఫర్టబుల్లా కాదు? నేను ఈ డేట్ కంఫర్టబుల్లా కాదండి, ప్రిపేర్ అయితే ఎవరికి అది వర్క్ వైజ్గా అయితే నేను అనుకున్న డేట్ 26th March వర్క్ డేట్. దురంధర్ మీద వేద్దామని అయితే రాలేదు డెఫినెట్గా ఒక సినిమా. అండ్ అంటే దురంధర్ మీద వెయ్యడం, ఇప్పుడు వెయ్యాల్సి రావడం ఇప్పుడు ఇష్టమేనా హరీష్కి? కాదండి, ఒకతని మీద వేయాల్సి వస్తుంది ఇష్టం అని ఎందుకుంటుంది? ఏ సినిమా ఇష్టం ఉండదు, బట్ ఇండస్ట్రీలో దురంధర్ అదే రోజు టాక్స్ కూడా ఉన్నాయని తెలిసే మనకు ఒక ఇండివిజువల్ ప్రత్యేకత ఉన్న డేట్ కావాలి, మన సినిమా రోజు అందరి ఫ్యాన్స్ మన సినిమాకి రావాలి అన్న దాంతోనే ఇవి
వాళ్ళు ఎప్పుడు అనౌన్స్ చేశారు కదా డేట్లు, అక్కడ పెట్టాం 26న పెట్టాం అందుకే. సో అది ఆ డేట్ నాకు చాలా కంఫర్ట్. ఎందుకంటే నేనే కాదు, ప్రపంచంలో ఏ డైరెక్టర్ అయినా సరే నా సినిమా ఉన్నప్పుడు మొత్తం అందరూ నా సినిమాని చూడాలనుకుంటారు. అదే హెల్తీ కోరిక కూడా. ఇది రావాల్సి వచ్చింది అంటున్నాను కదా సార్. కానీ ఇది కొంతమంది చెప్తున్న మాట, ఒక 4 గంటల సినిమా కన్జ్యూమ్ చేసి 5ంటికో 7ంటికో 9ంటికో ఆ వేళ ముందు రోజు చూస్తారు. నెక్స్ట్ రోజు పొద్దున్నే ఒక సినిమా చూడాలి. ఆ సినిమా చాలా బాగుందనుకోండి, ఒక ఎడ్రినాలిన్ రష్ ఉంటుంది. ఆ సినిమానే కాదు, మీ సినిమా ముందు చూసి ఆ సినిమా చూడాలి, ఒక ఎడ్రినాలిన్ రష్ ఉంటుంది. ఒకవేళ బాగాలేదనుకోండి ఆ సినిమా, గాడ్ ఫార్బిడ్, 4 అవర్స్ సినిమా ఎక్స్పీరియన్స్ తర్వాత అది ఎంత ఫిజికల్లీ ట్యాక్సింగ్గా ఉంటుందో మనందరికీ తెలిసిందే. ఆ టైంలో నెక్స్ట్ ఫ్యూ అవర్స్లో ఇంకో సినిమా చూడాలి. పవన్ కళ్యాణ్ గారి సినిమా, గబ్బర్ సింగ్ కాంబినేషన్. ఎంత ఈ పాయింట్ రేస్ చేశారు మీరు అంటే అసలు? మీ క్వశ్చన్ అర్థం కాదు. అంటే 4 గంటలు ఒక ఆడియన్స్ అవును, ఒక సినిమా చూసి ఆ సినిమా హిట్ అయితే ఒక అడ్రినాలిన్ రష్లో ఉంటాడు. అంటే ఒకవేళ ఆ సినిమా ఏమైనా తేడా జరిగితే బాగా ఫిజికల్గా ఎఫెక్ట్ అవుతాడు మెంటల్గా. ఆ స్పేస్ నుంచి బయటకు వచ్చే ఛాన్స్ కూడా రాదు కదా కొన్ని గంటల్లో మన బెనిఫిట్ షో చూడాలంటే. ఈ పాయింట్ ఆలోచించారు మీరు ఫస్ట్ డిస్కషన్ చేసి? అది ఆ సినిమా చూశాక అలా అయితే ఎలా, ఇలా అయితే ఎలా అనేది సినిమా చూసేంత వరకు తెలియదు కదా. అంటే 2 పాసిబిలిటీస్ ఉంటాయి కదా 4 గంటలు. మీరు అన్న పర్సెప్షన్, అందుకే యద్భావం తద్భుతం చెప్పారు మన పెద్దవాళ్ళు. మేమేం ఫీల్ అవుతున్నాము అంటే నన్ను అడిగితే, ఎలాగూ ఆ సినిమా 4 గంటలు అంటున్నారు కదా, మళ్ళీ ఇంటికి వచ్చే టైం ఆ టైం అంతా వేస్ట్ లేదు, టక్కని పక్క స్క్రీన్లోకి వచ్చేస్తారు. నేను ఆప్టిమిజం చూస్తాను. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఉంటే మీరు ఆఫ్ అంటారు, ఆఫ్ ఫుల్, ఇట్స్ జస్ట్ హాఫ్ ఫిల్డ్ అంటారు, నేను జస్ట్ హాఫ్ ఎంటీ అంటాను, లేకపోతే మీరు హాఫ్ ఎంటీ అంటారు. ఇప్పుడు ప్రస్తుతం సిచ్యువేషన్లో నేను హాఫ్ ఫుల్డ్ అంటాను. ఇట్స్ ఎ పర్సెప్షన్. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, కంప్లీట్లీ 2 జోనర్ డిఫరెంట్, 2 కంప్లీట్ డిఫరెంట్ జోనర్స్. ఓకే. అండ్ ఆ సినిమా చూశాక వాళ్ళ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మీరు అన్నది ఎగ్జైటింగ్గా ఉంటుందా లేదా హెక్టిక్గా ఉంటుందా? హెక్టిక్గా ఉంటుందా? అవును. ఇది 19వ తారీఖే తెలుస్తుంది కదా. ఇప్పుడు అంటే రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది కదా. ఏమో సార్, ఇంకోటి కూడా జరగచ్చు, ఇంకోటి కూడా జరగచ్చు, ఇంకోటి జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా. ఇంకోటి అంటే ఏంటి, ఆ సినిమా సూపర్ ఉంది అని చెప్పి అదే ఎనర్జీతో ఇంకో సినిమాకి వెళ్ళొచ్చు. అదే 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 అన్నాను. మీరు అన్నట్టుగా వచ్చే హెక్టిక్గా ఉంది అనుకుంటే సరే రిఫ్రెష్ అవుదని రావచ్చు. అంటే మీరు 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 చెప్పిన డెఫినేషన్ నాకు ఆపాదిస్తున్నారు. ఎవరి డెఫినేషన్ అనుకుంటా నేను అంటున్నా. ఇందులో గొడవ లేదు. మళ్ళీ ఓకే, నిశాంత్ గారి సజెషన్ షాట్లో పెట్టినప్పుడు నేను మీకు నా ఎడవ చేయి మీ కుడివైపు ఉంటుంది, హరిశంకర్ సజెషన్ షాట్ పెట్టినప్పుడు మీ ఎడవ చేయి నా కుడివైపు ఉంటుంది. అంతేలేండి. మీరు అనుకున్న వెర్షనే కరెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను సార్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఇది. మిస్టర్ బచ్చన్ గురించి చాలా ఇంటర్వ్యూల్లో చాలా చెప్పారు మీరు. చాలామంది మీరు చెప్పిన 2 పాయింట్స్, ఒకటి టైం సరిపోలేదు నాకు, టైం సరిపోలేదని లేదు, టైం తక్కువ వల్ల త్వరగా రిలీజ్ చేశారు. అవును. ఇంకొకటి ఏంటంటే హిందీ సాంగ్స్. కొంతమంది మీరంటే ఇష్టమైన వాళ్ళు, మరి కెట్టన వాళ్ళు, ఎంతోమంది చాలామంది చాలా రాంగ్గా రీడ్ చేస్తున్నారు ఆ రిజల్ట్ని. హిందీ పాటలు అనే మాట అసలు మాట్లాడకూడదు. అది సరే, వన్ ఆఫ్ ది ఏదో ఒక చిన్న ఫ్యాక్టర్ అయి ఉండొచ్చు, కానీ డిస్కంఫర్ట్ అవ్వచ్చు. కానీ అసలు అది ఏ రకంగానే ఒక సినిమా ఫెయిల్యూర్ గురించి మాట్లాడేటప్పుడు, ఎనాలిసిస్ రివ్యూ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఫ్యాక్టర్ కింద చెప్పకూడదు. హరీష్ ఇది చెప్తున్నాడు, ఇది హరీష్ రాంగ్ ఎనాలిసిస్ అంటారు. దానికి మీరు అంటేదండి, ఇప్పుడు నాకు ఒక ఎనాలిసిస్ ఉంటుంది, మీకు ఒక ఎనాలిసిస్ ఉంటుంది. ఇది రాంగ్ ఎనాలిసిస్ నేను ఏం చెప్పింది? నేను రాంగ్ ఎనాలిసిస్ చేయొచ్చు, మీరు చేయకూడదు. కాదండి, నాకు ఒక ఎనాలిసిస్ ఉంటుందన్న, నాకు రాంగ్ ఎనాలిసిస్ ఉంటుంది అన్నలా. నా ఎనాలిసిస్ మీకు రాంగ్ అనిపిస్తుంది, బట్ ఇది నేను చెప్పిందే కాదు. మీరు కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఆ రోజు రిలీజ్ అయిన రోజు చూడండి, ఎవరన్నారు ఆ వ్యక్తికి చూపించండి. ఆ హిందీ పాటలు ఏంటారు బాబు, ఆ హిందీ పాటలు నాకు వచ్చిన డేటా బట్టి నాకు ఎనాలిసిస్ ఉంటుంది, మీకు వచ్చిన డేటా బట్టి మీకు ఎనాలిసిస్ ఉంటుంది. పోయిన సినిమాకి ఎవరైనా ఎనాలిసిస్ ఏం ఉపయోగం ఉంటుంది? ఈ డైలాగ్ బాగుంది కదా. సో ఫైనల్గా సార్, ఒక పవన్ కళ్యాణ్ గారిని ఇందాక అన్నట్టు ఒక ఫేజ్ తర్వాత పెద్ద హిట్ ఇచ్చిన డైరెక్టర్ మీరు. ఇప్పుడు మీరు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఫ్యాన్స్ కూడా చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారిని ఒక ఎనర్జెటిక్ స్పేస్లో చూడబోతున్నారు. సో ఫ్యాన్స్కి మీరు ఇచ్చే భరోసా ఏంటి? ఫ్యాన్స్కి నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, అభిమానులందరూ మళ్ళీ రిపీట్ ఆడియన్స్ వచ్చే సినిమా, అందుకే లెంత్ కూడా చాలా షార్ట్ పెట్టాం. రెండోసారి కూడా వచ్చినప్పుడు హెక్టిక్గా ఫీల్ అవ్వకూడదని రిపీట్ ఆడియన్స్ వస్తారు. బట్ ఇప్పుడు నేను చెప్పినట్టు మార్కెట్లో పెరిగిన పరిస్థితులలో ఓన్లీ ఫ్యాన్ స్టఫ్ సర్వ్ చేస్తే కుదరదు. కాబట్టి ఈసారి మార్చి 19 నిన్న చెప్పినట్టు ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఉస్తాద్ ఉగాది. పిల్లా పాపలతో, స్నేహితులతో, కుటుంబ సమేతంగా చూడదగ్గ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్. ఇది నార్మల్ ఆడియన్స్కి, సినిమా గోయర్స్కి, సినిమా లవర్స్కి, నిశాంత్ లాంటి సినిమా ప్యాషనేట్ పీపుల్కి చెప్పదలుచుకుంది ఏంటంటే, మీ ఫ్యామిలీతో శుభ్రంగా ఉగాది పండుగ ఉస్తాద్తో జరుపుకోండి. సార్ రిపీటెడ్గా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను అనుకోకండి, అయిపోయింది అన్నాక. పర్లేదు.
గబ్బర్ సింగ్ ఎక్స్పెక్ట్ చేసి రాకండి అనేది రిపీటెడ్గా చెప్తున్నారా, ట్రై చేస్తున్నారా? నేను ఎక్కడ చెప్పా? అంటే గబ్బర్ సింగ్ లాంటి సినిమా కాదు, ఇది డిఫరెంట్ సినిమా అని చెప్పి ఒక ఫిల్మ్ మేకర్గా మీ సినిమా ఏంటో మీరు అసలు చెప్పాలి. గబ్బర్ సింగ్ రెఫరెన్స్ తీసుకురావా? ఉమ్. ఈ సినిమా గురించి మాట్లాడుతున్నా. మీరు అలా కాదు సార్, నేను ఇప్పుడు అసలు గబ్బర్ సింగ్ రెఫరెన్స్ హరీష్ మళ్ళీ చెప్తాను మీకు ఏమవుతుందో సార్, చూద్దాం. నేను చెప్పాక మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గబ్బర్ సింగ్ ఇచ్చిన హరీష్ శంకర్ కలిసాక ఫ్యాన్స్ గబ్బర్ సింగ్ లాంటి సినిమాని ఎక్స్పెక్ట్ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. మీరు ఒప్పుకుంటారా లేదా దానికి? అదే సార్ అది కాదు మీరు ఎక్స్పెక్ట్ చేయాల్సింది వేరేదని, మీరు ఏమైనా వేరేగా ఎక్స్పెక్టేషన్ సెట్ సరే చేస్తారు. సరే ఓకే 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 మీ క్వశ్చన్ నాకు అర్థం. ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది ఫ్యాన్స్? ఓకే, మీరు ఏం కావాలంటే అది ఎక్స్పెక్ట్ చేయండి కళ్యాణ్ గారి నుంచి. ఆయన ఎనర్జీ, ఆయన స్వాగ్, ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన కామెడీ, పాటలు, డ్రెస్సింగ్, హెయిర్ స్టైలు. మీరు పవన్ కళ్యాణ్ గారి నుంచి అభిమానులందరూ ఆయన సపరేట్గా అడుగుతున్నారు కాబట్టి అభిమానులందరూ పవన్ కళ్యాణ్ గారి నుంచి ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తారు నిన్న ఆయనే చెప్పారు. నేను ఏవైతే సినిమాలు ఉండాలనుకుంటానో అవన్నీ ఒక దండలాగా కూర్చాడు హరీష్ అని. సో నేను అంత పొయిటిక్గా చెప్పలేను. మీరు ఫుల్ మీల్స్ అంటుంటారు కదా, ఫుల్ మీల్స్ సినిమా. ఓకే, వెరీ నైస్ సార్. థ్యాంక్ యూ సార్. ఫుల్ మీల్స్ కాదు, బిర్యానీ పెట్టాలి మీరు. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్.